Mario. నీకు అవ్వదు, అది నువ్వు చేయడానికి అవ్వదురా రికార్డు. ఒకళ్ళు ఎవరైతే ఇచ్చేస్తారో వాళ్ళే రికార్డ్ చేయడానికి అవ్వదు. హోస్ట్ పర్మిషన్ ఎవరు? గవర్నమెంట్ వెబ్సైట్ హోస్ట్ చెప్పండి రికార్డ్ చేయండి. నేను మెసేజ్ పెడతా చూడు, మీటింగ్ ఐడి అని ఆన్ చేస్తాం అనుకో, మనం మాట్లాడుతూ ఉంటాం. మన మాట వరకు వినబడుతుంది. రీడ్ మీద ఒకసారి ట్యాబ్ కొడితే అది ఆటోమేటిక్గా తీసుకుంటాం. సోమేష్ గారు హలో, అక్కడికి తీసుకెళ్ళిపోను అయితే. ఇంకోటి సపోర్ట్ గుడ్ మార్నింగ్ సార్. మన ఫేస్ హలో, మార్క్స్ క్లాస్ అదే హలో హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఒకసారి అందరూ మీరు మ్యూట్ లో పెట్టుకుంటే నేను కొన్ని రూల్స్ అనేవి చెప్తాను. ఒకసారి మీరు మ్యూట్ లో పెట్టుకుంటారా? ఎవ్రీవన్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. వీడియో కూడా మ్యూట్ లో పెట్టుకోవాలా? లిసన్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈ రోజు నుంచి మనకి ఎంఎస్ ఆఫీస్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరందరూ మ్యూట్ చేసుకోవాలి. ప్లీజ్ ఎవ్రీబడి మ్యూట్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ మొబైల్ ఫోన్స్ ఆర్ ల్యాప్టాప్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి యు ఆర్ యూజింగ్. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్.
మీకు లాస్ట్ లో మ్యూట్ అన్మ్యూట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, చిన్న మైక్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు మిమ్మల్ని మ్యూట్ చేసుకోవచ్చు. సో దట్ ఐ కెనాట్ హియర్ యువర్ వాయిసెస్. ఆ డిస్టర్బెన్స్ అనేది మనకు ఉండకుండా ఉంటుంది. ఎవ్రీథింగ్ క్లియర్? వీడియో కూడా మ్యూట్ లో పెట్టాలా? దీనిలో వీడియో కూడా మ్యూట్ లో పెట్టాలా? వీడియో yes you can. వీడియో కూడానా? నో ప్రాబ్లం. వీడియో మీరు ఉంచిన ప్రాబ్లం లేదు, బట్ మనకి ఆడియో అనేది డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి మీరు మస్ట్ అండ్ షుడ్ గా ఆడియో అనేది మ్యూట్ లో పెట్టుకోండి. ఓకేనా? వీడియో యాజ్ అవర్ విష్. అశ్విని your wish. that is your choice. Depends on your choice, but you can mute yourself. అశ్విని నువ్వు మ్యూట్ చేయొచ్చు వాళ్ళని. హలో గణేష్ హలో కాదు, అది అందరూ మ్యూట్ చేసుకుని టైం వేస్ట్ అయిపోతుంది. స్టార్ట్ ద క్లాస్. అందరూ వీడియో వస్తుంది తప్ప క్లాస్ స్టార్ట్ అవ్వడం నా తర్వాత స్టార్ట్ అవుతుంది. లేకపోతే అందరూ వస్తారు కదా. థ్యాంక్స్ అండి. స్టార్ట్ అయితే ముందు ఎలా అని Okay, listen. I muted everyone. So listen. I'm myself Ashwini Kumari. I'm from APSSDC. I'm working as an ESC coordinator from Vijayanagaram district. Today we are going to discuss the introduction topics of basics of computer, and my colleague Mr. Kanchibabu will discuss this topic. He is working as finance executive in Vijayanagaram district APSSDC. Okay, everyone, before going to start the class, I would like to tell you about something about APSSDC. I know you all are aware about APSSDC, but I just want to give a brief discussion on APSSDC through slides. So ఒకసారి మీరు వినండి, నేను చిన్న ప్రెజెంటేషన్ ఇస్తాను. సో మీరందరూ క్లియర్ గా వింటే మీకు ఈ జూమ్ మీటింగ్ లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అనేవి ఏంటనేది నేను చిన్న ప్రెజెంటేషన్ రూపంలో చెప్తాను.
Now I'm going to share my screen. Please observe. Okay. Na screen share ayinda. Can everybody tell me? Chat box lo cheppandi. Okay. Okay, listen everyone. You are making marks on the screen, no? Don't be like that. అలా మీరు మార్క్స్ చేయడం వల్ల ఇక్కడ మాకు చూసారా స్క్రీన్ అంతా ఎలా కనిపిస్తుందో. సో అలా ఎవరు చేస్తున్నారో ప్లీజ్ స్టాప్ దట్. Okay, welcome to APSSDC. Dear students, these classes are very useful for you. Please attend every day without any fail. See, what is the motto of APSSDC actually? The motto of APSSDC is to provide skills to students. ఇప్పుడు మనం స్టూడెంట్స్ కి స్కిల్స్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టూడెంట్స్ కి స్కిల్స్ ఎందుకు ఉండాలి? వాళ్ళలో కాన్ఫిడెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి. దట్స్ ఇట్ నో. సో దానికోసం మనం APSSDC అనేది స్టార్ట్ చేసాం. కంచిబాబు సార్, ఆర్ యు దేర్? కంచిబాబు సార్, ప్లీజ్ రియాక్ట్. మేడం చెప్పండి మ్యామ్. సార్, దిస్ లైన్స్ ఆన్ ద స్క్రీన్. ఓకే, ఐ విల్ ఎరేజ్ ఇట్. ప్లీజ్ ఎరేజ్ ఇట్ క్విక్లీ. ఓకే, you continue the class. I will. Ashwini ma'am, please continue the class. Sir, this is so disturbing, these lines, sir. How can I explain with these lines? Please everyone listen me carefully. Please stop this. Who are doing this, please stop this. This is interrupting our class only, no? This is for the good purpose. నాకు తెలుసు మీరు ఇది కావాలని చేయట్లేదు, బట్ మీరు ఏదో క్లిక్ చేస్తుంటే. మీ స్క్రీన్ స్టాప్ చేస్తాను, మళ్ళీ మీరు స్క్రీన్ షేర్ ఇవ్వండి. ఓకే ఓకే. మీరు టూల్స్ అవేమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యు ఆర్ లిజన్, యు షుడ్ లిజన్ ద క్లాస్, దట్స్ ఇట్. అంతే. మీరు ఇలా చేయడం వల్ల మన క్లాస్ డిస్టర్బెన్స్ అవుతుంది. సో ప్లీజ్ లిజన్ మీ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, థ్యాంక్ యూ. ఎవ్రీవన్ ప్లీజ్ లిజన్ మై వర్డ్స్. ఈ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. టుడే వీఆర్ గోయింగ్ టు గివ్ యూ సమ్ రూల్స్. ఆ రూల్స్ మీకు తెలియడం వల్ల ఏంటంటే
నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ మనం కంటిన్యూస్ గా వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ మనం కంటిన్యూ చేయగలుగుతాం. సో ప్లీజ్ లిజన్ మై వర్డ్స్. నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను, మీకు ఒక చిన్న ప్రెజెంటేషన్ ఇస్తాను. దానిలో ఏం ఉండదు, జస్ట్ వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ సమ్ రూల్స్ ఇన్ దీస్ ట్రైనింగ్. సో ఆ రూల్స్ ఏంటనేది నేను జస్ట్ చిన్న ప్రెజెంటేషన్ లో మీకు చెప్తాను. సో అది ఒకసారి మీరు క్లియర్ గా వినండి. థ్యాంక్ యూ. సో వాట్ ఈస్ ద మోటో ఆఫ్ ఏపీఎస్ఎస్డిసి? అసలు ఏపీఎస్ఎస్డిసి మెయిన్ ఎయిమ్ ఏంటండి? టు ప్రొవైడ్ స్కిల్స్. ఎందుకు స్కిల్స్ ప్రొవైడ్ చేయాలి? దానివల్ల ఏంటి యూజ్? టు మేక్ స్టూడెంట్స్ కాన్ఫిడెంట్. ఇప్పుడు మనం కాన్ఫిడెంట్ గా ఎప్పుడు ఉంటాం? మనలో స్కిల్స్ ఉండేటప్పుడు. ఇప్పుడు మన దగ్గర ఏమున్నా లేకపోయినా మన దగ్గర ఒక స్కిల్ అంటూ ఉందంటే we will be more confident, because మన ఫ్యూచర్ అనేది మన స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎప్పుడైనా సరే. సో దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ ఏపీఎస్ఎస్డిసి, సో దట్ we can improve our skills by learning. కీప్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ ఏపీఎస్ఎస్డిసి, టు ఇంప్రూవ్ నాలెడ్జ్. స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా నాలెడ్జ్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది, స్కిల్స్ ఇంప్రూవ్ చేసాం. నెక్స్ట్ మేము ఏపీఎస్ఎస్డిసి ఏం చేయాలనుకుంటుంది అంటే టు గివ్ ప్లేస్మెంట్స్. ఎవరికైనా సరే ప్లేస్మెంట్స్ ఇవ్వాలి అనేది మెయిన్ మోటో. సో వితౌట్ స్కిల్స్ వీ కాంట్ గివ్ ఎనీ ప్లేస్మెంట్స్ టు ఎనీబడి. సో దట్స్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఏపీఎస్ఎస్డిసి, టు మేక్ స్టూడెంట్స్ గివ్ బెస్ట్ ప్లేస్మెంట్స్. అండ్ ఇదంతా ఇంప్రూవ్ చేయాలి అంటే దేని వల్ల ఇంప్రూవ్ అవుతుంది? ఫ్రీ ట్రైనింగ్స్. సో మేము మీకు ఫ్రీ ట్రైనింగ్స్ ఇస్తాం. ఆ ఫ్రీ ట్రైనింగ్స్ లో మీకు చాలా వీలైనంత వరకు స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేయడానికి ఏపీఎస్ఎస్డిసి ఎవ్రీ టైం ట్రై చేస్తుంది కూడా. అండ్ ఫైనల్ మోటో ఆఫ్ ఏపీఎస్ఎస్డిసి ఈస్ సర్టిఫికేషన్స్. స్టూడెంట్స్ కి సర్టిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, అది మీకు కూడా తెలుసు. బికాస్ సర్టిఫికేట్స్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ప్రూఫ్ మాట. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ద సర్టిఫికేట్స్ విల్ హెల్ప్ యూ మోర్. సో ఆ సర్టిఫికేట్ చూసి మీకు ఆ సబ్జెక్ట్ అనేది దాని మీద గ్రిప్ ఉంది అని చెప్పి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మీ మీద. సో దట్ సర్టిఫికేట్స్ హెల్ప్స్ యూ ద మోస్ట్ ఇన్ ద ఇంటర్వ్యూస్ ఆర్ ఇన్ ఎనీ ప్లేస్మెంట్స్. సో దట్స్ ద మెయిన్ మోటో ఆఫ్ ఏపీఎస్ఎస్సి. ఓకే, నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు ఇవన్నీ అనుకున్నాం, స్కిల్స్ ప్రొవైడ్ చేస్తాము, ప్లేస్మెంట్స్ ఇస్తాము, సర్టిఫికేషన్స్ ఇస్తాము, ఇవన్నీ మనం తీసుకున్నాం కదా. సో వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? సో ప్రెసెంట్ ఏపీఎస్ఎస్డిసి ఈఎస్సి సెంటర్స్ అట్ డిగ్రీ కాలేజెస్ పెట్టింది. ఎందుకు ఈఎస్సి సెంటర్స్ అట్ డిగ్రీ కాలేజెస్? వాట్ ఈస్ ద నెసెసరీ ఆఫ్ ఈఎస్సి సెంటర్స్? సో ఇక్కడ ఏంటంటే డిగ్రీ కాలేజెస్ లో మనం తీసుకుంటే you are getting the certificate, you are getting the marks, you are getting the percentage, everything you are getting, but you are lacking of confidence, you are lacking of skills. Degree, what next? After degree, what next? అనే క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరికి ఉండకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో డిగ్రీ కాలేజెస్ లో ఏపీఎస్ఎస్డిసి ఈఎస్సి సెంటర్స్ అని పెట్టింది. ఈఎస్సి సెంటర్స్ మీన్స్ ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్. ఇది మీకు అందరికీ ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. So we are providing equipment to the colleges to make themselves skilled. అంటే ఎక్విప్మెంట్ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళే నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఈఎస్సి సెంటర్స్ ప్రొవైడ్ చేసి ఏపీఎస్ఎస్డిసి ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ ఈజ్, అండ్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ ఇంజనీరింగ్ కాలేజెస్ విచ్ వీఆర్ హ్యావ్ సిమెంట్ సెంటర్స్. ఇప్పుడు డిగ్రీ కాలేజెస్ లో ఈఎస్సి సెంటర్స్ ఎలా ఉన్నాయో ఇంజనీరింగ్ కాలేజెస్ లో సిమెంట్ సెంటర్స్ ని ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ కాన్సెప్ట్, వీఆర్ ప్రొవైడింగ్ ద ఎక్విప్మెంట్ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ద గుడ్ ట్రైనర్స్, వీఆర్ గివింగ్ ద అడ్వాన్స్డ్ ట్రైనింగ్స్ టు ద ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆల్సో. And next, APSSDC is providing training centers to relieved students. Like relieved students, who are the relieved students? The degree relieved students, engineering relieved students, inter relieved students, 10th relieved students. Some students are unwilling to go to degree now.
సో అప్పుడు 10th తోనే వాళ్ళు చదివేసి ఆగిపోతారు. సో అలా రిలీవ్ అయిపోయి అన్ఎంప్లాయిడ్ గా ఉన్న స్టూడెంట్స్ అందరికి ట్రైనింగ్స్ ఇవ్వడం కోసం డిఫరెంట్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏపీఎస్ఎస్డిసి ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఈస్ ద మెయిన్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ ఏపీఎస్ఎస్డిసి టు మేక్ స్టూడెంట్స్ unemployed youth whatever it may be to make themselves confident by providing good skills. Okay, and the next one is topics, what we are going to learn in these sessions. ఇప్పుడు మనం ట్రైనింగ్ పెట్టుకున్నామంటే దాని మెయిన్ ఏం మనం నేర్చుకుంటామంటే అంటే మనం నేర్చుకునేది ఏంటంటే ఎంఎస్ ఆఫీస్. మీరు అందరికీ తెలుసు కదా, మీరు దానికే ఇప్పుడు అటెండ్ అయ్యారని. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద టాపిక్ ఆఫ్ దీస్ సెషన్స్. ఓకే, ఇన్ దోస్ we should learn MS Word, MS Excel and MS PowerPoint and MS Access. సో ఈ సెషన్స్ అన్ని మనం నేర్చుకునేది ఇవే. సో ఇక్కడ ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, either it is government office, either it is private office, either it is any office, either it is software, whatever it may be you are working, you should learn MS Office. Without MS Office you can't get the idea of how to use a computer, how to use a system. So that you should learn MS Office to get good position in your future. సో మీ పర్ఫార్మెన్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి మీ వర్క్ లో అంటే ఖచ్చితంగా మీకు ఎంఎస్ ఆఫీస్ అనేది రావాలి. సో దానికోసం ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు ఏం చేశారంటే ప్రెసెంట్ మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నామండి, కరోనా సిచ్యువేషన్ లో ఉన్నాం. కరోనా సిచ్యువేషన్ మీన్స్ ఇట్స్ ద వర్స్ట్ సిచ్యువేషన్ ఇన్ ద వరల్డ్. మనం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, ఏ కోచింగ్ సెంటర్స్ కి వెళ్ళలేకపోతున్నాం, ఎక్కడ ట్రైనింగ్స్ తీసుకోలేకపోతున్నాం. సో దట్ స్టూడెంట్స్ అనే వాళ్ళ టైం వేస్ట్ చేసుకోకూడదు, వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే గెయిన్ చేసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా స్టూడెంట్స్ అనే వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ ని ఎలా గెయిన్ చేసుకోవాలని వచ్చిన థాటే ఈ ఎంఎస్ ఆఫీస్ ట్రైనింగ్ క్లాస్. సో వాళ్ళ నాలెడ్జ్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందంటే దే షుడ్ లెర్న్ సంథింగ్, దే షుడ్ లిజన్ సంథింగ్. సో దట్స్ వై దిస్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఈ క్లాస్ పెట్టడానికి కారణం. సో మీరు మస్ట్ అండ్ షుడ్ గా ఈ సెషన్స్ అన్ని అటెండ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఐఎమ్ సేయింగ్ దిస్, మీరు ఖచ్చితంగా ఒక గ్రిప్ అనేది తెచ్చుకోగలరు ఎంఎస్ ఆఫీస్ మీద. సో ఎంఎస్ ఆఫీస్ మీద వన్స్ వీ గెట్ గ్రిప్ ఆటోమేటికల్లీ వీ విల్ బి వెరీ కాన్ఫిడెంట్. మనం అప్పుడు ఆటోమేటిక్ గా మనకి సిస్టమ్ వర్క్ వచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో ప్లీజ్ అటెండ్ దీస్ సెషన్స్ ఎవ్రీ డే వితౌట్ ఫెయిల్. అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్లాస్, ఇప్పుడు మనం మెయిన్ పాయింట్స్ కొద్దాం. అసలు ఈ క్లాసెస్ అనేవి ఆన్లైన్ లో పెట్టాం బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అందరం లాక్డౌన్ లో ఉన్నాం, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నాం. సో ఆన్లైన్ క్లాసెస్ వల్ల మనం మన స్టడీస్ ని నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలని ఒక థాట్ లో. సో ఈ క్లాసెస్ అనేవి ఇంప్లిమెంటేషన్ కోసం ఒక స్మాల్ రూల్స్ ఉన్నాయి. అవేంటి ఇప్పుడు నేను చెప్తాను, జస్ట్ కేర్ఫుల్ గా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ క్లాస్ ఇదేంటి, ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఏంటి, ఆన్లైన్ క్లాస్ కదా. సో ఆన్లైన్ క్లాస్ లో మనం దేని ద్వారా వెళ్తున్నాం, త్రూ జూమ్. ఇప్పుడు మీరు అందరూ అటెండ్ అయింది ఏ క్లాసెస్ లో అటెండ్ అయ్యారు, జూమ్ క్లాసెస్ లో. జూమ్ లో మీరు ఉన్నారు. అండ్ ఎవరు మీకు టీచ్ చేస్తున్నారంటే ఏపీఎస్ఎస్డిసి స్టాఫ్. ఏపీఎస్ఎస్డిసి మీన్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. తెలుగులో చెప్పాలంటే రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ. సో ఈ ఏపీఎస్ఎస్డిసి స్టాఫ్ మీకోసం ప్రత్యేకంగా ఈ క్లాసెస్ ని కండక్ట్ చేస్తున్నారండి త్రూ ఏపీఎస్ఎస్డిసి. ఎవరికి మేము క్లాసెస్ ఇప్పుడు చెప్తున్నా అంటే టు అన్ఎంప్లాయిడ్ యూత్ ఓన్లీ. ఎందుకు ఇక్కడ ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ అని మెన్షన్ చేయాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఎవరైతే డిగ్రీలో చదువుతూ ఉన్నారో సెకండ్ ఇయర్స్ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళెవరికి ఈ క్లాసెస్ కాదండి. దోస్ హూ ఆర్ రిలీవ్డ్, ఎవరైతే డిగ్రీ రిలీవ్ అయి ఉన్నారో వాళ్ళకి ఈ క్లాసెస్ చెప్తున్నాం. ఓకే, you get my point I think. Okay, next rules. చెప్పాను కదా రూల్స్ ఏంటంటే ఇక్కడ మీరు అందరూ ఇప్పుడు లాగిన్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, మీకు చాలా ఇంట్రెస్ట్ ఉందని నాకు తెలుసు, అర్థమైంది. బట్ ఇక్కడ రూల్ ఏంటంటే మీ నేమ్ మీరు ఎలా ఇచ్చారు అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి.
మీ మొబైల్లో మీరు ఏ నేమ్ తో లాగిన్ అయ్యారు? స్టూడెంట్ నేమ్. ఆ నేమ్ మస్ట్ బి లైక్ దిస్ ఫార్మేట్ లో ఉండాలి. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిస్ట్రిక్ట్, మీది ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ అనేది షార్ట్ కట్ లో ఇక్కడ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి and you have to mention here EG, and after that you are seeing here underscore symbol. మీ డిస్ట్రిక్ట్ నేమ్ షార్ట్ కట్ లో మెన్షన్ చేయగానే ఇక్కడ అండర్ స్కోర్ వస్తుంది చూడండి, కనిపిస్తుందా అందరికి? అండర్ స్కోర్ అండ్ ఫాలోడ్ బై యువర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ పార్వతి అనుకుందాం. సో ఇక్కడ పార్వతి, యు ఆర్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. సో ఈజీ అండర్ స్కోర్ పార్వతి డాట్, పార్వతికి ఒక సర్నేమ్ అనేది ఉంటుంది కదా, సో ఆ సర్నేమ్ లో స్టార్టింగ్ క్యారెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ మలగ పార్వతి అనుకుందాం. మలగ పార్వతి మీన్స్ వాట్? ఏం చేయాలి తను? ఈస్ట్ గోదావరి ఈజీ అండర్ స్కోర్ పార్వతి డాట్, ఇక్కడ ఏం రావాలి? ఫస్ట్ క్యారెక్టర్ ఇన్ ఇనిషియల్ అంటే ఎం రావాలి. అర్థం అవుతుంది కదా అందరికి? సో దట్ వీ కెన్ టేక్ యువర్ అటెండెన్స్ ఎవ్రీ డే. If any of the participant did not maintain this type of format, you will not be considered as a participant in this meeting. We will not take your attendance daily. Please consider this point. అందుకే నేను మరీ చెప్తున్నాను, స్ట్రెస్ చేసి మీ నేమ్స్ మీరు మార్చుకోండి. మీకు ఒక డౌట్ రావచ్చు, హౌ కెన్ వీ చేంజ్ అవర్ నేమ్స్ మేడం? సో ఇప్పుడు మీరు మొబైల్లో లాగిన్ అయ్యారు అనుకుందాం. మీ మొబైల్లో మీరు పార్టిసిపెంట్స్ లో చూస్తే మీ నేమ్ పైనే కనిపిస్తుందండి. మీ నేమ్ మీద మీరు రైట్ క్లిక్ చేయండి. మీ నేమ్ మీద రైట్ క్లిక్ చేయగానే రీనేమ్ అనే ఆప్షన్ వస్తుంది. రీనేమ్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి. రీనేమ్ అనే ఆప్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మీరు మీ నేమ్ చేంజ్ చేసుకోవాలి అని అడుగుతుంది. సో అక్కడ మీరు ఇలా టైప్ చేసుకోండి, యువర్ డిస్ట్రిక్ట్ followed by underscore and followed by your name dot your surname first character. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి నా స్క్రీన్ ని, కంచుబాబు సార్ ఆర్ యు దేర్? ఒకసారి నా స్క్రీన్ స్టాప్ చేయండి. స్టూడెంట్స్ కి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నేమ్ లో క్లియర్ చేద్దాం. Already 33% participants raised hand, so I think screen is not clear. Okay, I think it's network problem. Okay, గీతలని గీయకండి అమ్మా ప్లీజ్. ఎవరు కానీ అది మీరు తెలియకుండానే చేస్తున్నారు, నాకు అర్థం అవుతుంది, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఎట్ దిస్ టైం. మీరు అసలు ఏం మొబైల్ ఏం టచ్ చేయొద్దు. జస్ట్ మీరు వినండి, క్లాస్ వినండి, దట్స్ ఇట్. మీరు మొబైల్ టచ్ చేయడం వల్ల అది ఆటోమేటిక్ గా వస్తున్నాయి అవన్నీ. సో అవి మీకు తెలియనప్పుడు మీరు కామ్ గా ఉండడం బెటర్ అని నా ఉద్దేశం. బట్ ఇప్పుడు మీరు రీనేమ్ మాత్రం చేసుకోండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను చాట్ బాక్స్ లో మీకు కంచిబాబు సార్ ఆర్ యు దేర్? ఒక్కసారి ఇప్పుడు ఓకే, కొంతమంది బాగానే పెట్టారు నేమ్స్, ఐ అగ్రీ దట్. బట్ రిమైనింగ్ చాలా మెంబర్స్ చూడండి, వివో అని ఉంది, మొబైల్ గోపిరాజు సంపతి, ప్లీజ్ చేంజ్ యువర్ నేమ్. విశాఖపట్నం గణేష్ డాట్, వెరీ గుడ్, యూ చేంజ్డ్, వెల్ డన్. బి నాగేశ్వరరావు గారు, ప్లీజ్ చేంజ్ యువర్ నేమ్. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ద ఫార్మెట్ ఈస్ ద కరెక్ట్ వన్. అడ్మిన్ అని ఒకరు వచ్చారు. Admin, I don't know who is the admin. Please change your name. And Suresh MR College, please change your name. Anand K, change your name, please. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ మీ
ప్రకాశం అనుకోండి PSKM అని రావాలి. గుంటూరు GTR_ your name dot your yes correct but అక్కడ మీరు కంప్లీట్ సర్నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. సర్నేమ్ లో ఫస్ట్ క్యారెక్టర్ పెడితే సరిపోతుంది. సో దట్ వీ కెన్ టేక్ యువర్ అటెండెన్స్ రెగ్యులర్లీ వితౌట్ ఫెయిల్. ఓకే, అదర్వైజ్ యూ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ పార్టిసిపెంట్. అంటే మీరు absence లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఇక్కడ మీరు విజయనగరం నుంచి అయితే VZM_ మీ నేమ్ డాట్ సర్నేమ్ లో ఫస్ట్ క్యారెక్టర్ ఇవ్వాలండి. ఇక్కడ QCOM-BTD అని ఎవరో ఉన్నారు, వాళ్ళు కూడా నేమ్ చేంజ్ చేసుకోవాలి. ప్లీజ్, నేను ఇలా ఎవ్రీ నేమ్ చదివే టైం లేదు మనకి. సో ఈ రూల్స్ అనేవి ప్రతి ఒక్కరు పాటించాలి. సో దట్ వీ కెన్ టేక్ యువర్ అటెండెన్స్. ఒకసారి నేను చెప్పింది కన్సిడర్ చేయండి. కంచిబాబు సార్, ఒకసారి మీరు చాట్ బాక్స్ లో ఆ ఫార్మేట్ ఒకసారి రాసి పెడితే వాళ్ళు చూస్తారు. కంచిబాబు సార్, ఆ ఫార్మేట్ ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి, వాళ్ళందరికీ అర్థం అవుతుంది. డియర్ స్టూడెంట్స్, ఒకసారి నేను చెప్పేది క్లియర్ గా వినండి. ఇప్పుడు చూసారా చాట్ బాక్స్ లో ఎలా వచ్చింది? VZM_Kanchibabu.m అని వచ్చింది కదా. సో ఎవ్రీబడి షుడ్ మెయింటైన్ దిస్ రూల్ టు జాయిన్ దిస్ మీటింగ్. ఓకే, ప్లీజ్ కన్సిడర్ దిస్ వన్స్. కొంతమంది బాగానే రియాక్ట్ అవుతున్నారు. ఐ అగ్రీ దట్. రిమైనింగ్ వాళ్ళకి చెప్తున్నాను, మీకు కనుక సర్టిఫికేట్ కావాలి అనుకుంటే, ఖచ్చితంగా ఈ క్లాసెస్ లో మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే మీ నేమ్ అనేది ఆ రూల్ లో ఉండాలి. దెన్ ఓన్లీ యూ విల్ బి కన్సిడర్డ్. ఓకే, ఎందుకంటే మేము ఇక్కడ డైలీ అటెండెన్స్ వేస్తాం. అటెండెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. అటెండెన్స్ కన్సిడర్ చేసే మీకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. సో అందుకని నేను ఇది మరీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను. Please try to understand. My name is. Okay, you can give your space to your name. Not at all a problem, but you have to maintain the proper format. Okay. Pagoti Lakshman Rao, please change your name. Pagoti Lakshman Rao ante మీరు ఏమి ఇవ్వాలి? మీ డిస్ట్రిక్ట్ నేమ్ _LakshmanRao.p అని ఇవ్వాలి. మీ డిస్ట్రిక్ట్ నేమ్ నాకు తెలీదు, సో మీరు అది పెట్టుకోండి. కర్నూలు విజయ్ సంథింగ్ పెట్టారు. ఓకే, గుడ్, కరెక్ట్. ఓకే, ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ యువర్ బెస్ట్. ఐ అగ్రీ దట్. ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా చేంజ్ చేసేయండి సో దట్ వీ కెన్ టేక్ అటెండెన్స్. ఎందుకు అంటే ఈరోజు ఇంట్రడక్షన్ క్లాసే కాబట్టి మనం ఫస్ట్ అటెండెన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే, వన్స్ మీ నేమ్స్ అనేవి మేము అటెండెన్స్ షీట్ లో పెట్టేసాము అంటే డైలీ మేము రెగ్యులర్ గా వాళ్ళని కన్సిడర్ చేస్తాం. అదర్వైజ్ యూ విల్ బి మిస్డ్ ద క్లాసెస్. అంటే మిమ్మల్ని మీరు కన్సిడరేషన్ లోకి రారు. దట్స్ వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ దిస్. ఓకే, ప్లీజ్ గైస్ మేక్ ఇట్ ఫాస్ట్. గెలాక్సీ J2 Pro అని ఇంకా నాకు ఎక్కడో కనిపిస్తున్నాయి. సో ప్లీజ్ మేక్ ష్యూర్ మీ మొబైల్ నేమ్స్ అనేవి కనిపించకూడదు. ప్లీజ్ చేంజ్. ఓ వాసవి అని ఉన్నారు. ఓ వాసవి, ప్లీజ్ చేంజ్ యువర్ నేమ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఐ విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్. మీరు మీ నేమ్ కనిపిస్తుంది కదా పార్టిసిపెంట్స్ లో, మీ నేమ్ లో మీరు క్లిక్ చేయగానే రీనేమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ రీనేమ్ లోకి వెళ్ళి మీరు నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకే, వెస్ట్ గోదావరి సృజన, వెరీ గుడ్. విశాఖపట్నం లలిత, వెరీ గుడ్. అనంతపూర్ శివ గణేష్, ఓకే గుడ్. విజయనగరం సాయి కృష్ణ, ఓకే నైస్. ఓకే,
Most of the candidates changed their name, but Anand K, please change your name. Chittur Badri, nice. Karnool Chandrasekhar, okay, well done. Nellore Ratnanjali, nice. Oppo 8A5, who is Oppo 85? Please change your name. Some are giving numbers, so we don't want numbers here. Please change your names. Kadapa Kirtana, nice, very good. Guntur Paparao G. Underscore petkondi. Karnool Rashid, please change your name. As I said earlier, the format is correct for these meetings. ఆ ఫార్మాట్ లో కర్నూలు రషీద్ గారు మీరు నేమ్ చేంజ్ చేసుకోండి. రాజు గారు ప్లీజ్ చేంజ్ యువర్ నేమ్. ఏటీపీ జిలన్ డి, ఓకే. గుంటూరు లావణ్య, ఓకే. Sisinder Reddy, who is Sisinder Reddy? Please change your name. Visakhapatnam Rajalakshmi, well done. Chitturu Anjaneyulu, well done. B. Rahul Jain, please change your name. Yes, Sandhya, please change your name. Vijayanagaram Bhavani, very good. Redmi, please change your name. Please everyone change your names. ఇది మీకోసమే చెప్తున్నాను. మీరు నేమ్ చేంజ్ చేయకపోవడం వల్ల నాకు జరిగేది ఏం లేదు. నా క్లాసెస్ నేను కంటిన్యూ చేస్తాను, బట్ మీ అటెండెన్స్ అనేది కన్సిడర్ అవ్వాలని నేను ఇది మరీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను. Galaxy A10, please change your name. CTR Dilip, very good. Vijayanagaram Mahesh, very good. Chittur Naveen K, okay, good. Chittur Krishnamurthy, very good. Vijayanagaram Narayana, Chittur Arvind. Visakhapatnam Vinita, very good. Vijayanagaram Sitaram, okay, nice. Gunturu Dindiramani, good. ఓకే, ఆల్మోస్ట్ ఒక 65% రీచ్ అయ్యామండి నేమ్స్ లో మనం. ఇంకా రిమైనింగ్ జస్ట్ 35% వాళ్ళు కొంచెం దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకొని నేమ్ కాస్త ఫాస్ట్ గా చేంజ్ చేసుకుంటారని ఐ హోప్ సో. మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎలా ఏం చెప్పానో. మీ నేమ్ లో క్లిక్ చేసి రీనేమ్ లోకి వెళ్ళగానే మీరు చేంజ్ చేసుకోవడానికి మీకు కర్సర్ వస్తుంది, మీరు డైరెక్ట్ గా చేంజ్ చేసేసుకోవచ్చు. ఈవెన్ ఇట్ ఈస్ మొబైల్ ఫోన్ ఆర్ ఏ ల్యాప్టాప్, ఏదైనా సరే సేమ్. చూడండి ఇక్కడ రాజ్ ప్రకాష్ తెలుగులో పెట్టారు, ఇంకా మీకు అర్థం అవ్వాలంటే క్లియర్ గా. ఓకే, థ్యాంక్ యూ రాజ్ ప్రకాష్. ఇంకా చాలా నంబర్స్ కనిపిస్తున్నాయండి. ఓకే అశ్విని మేడం, సార్ చెప్పండి. కెన్ ఐ స్టార్ట్ ద క్లాస్? Yes. Okay, now I am going to share my screen. Please listen. Good morning, everyone. Just a minute, Kanchibabu sir. There is 2 more slides. Is my screen visible? Kanchibabu sir? Yes, ma'am. Is it visible? Yes, ma'am, it is visible. Okay. Okay. The first rule is student name. మనం ఆల్మోస్ట్ అది రీచ్ అయ్యామని అనుకుంటున్నాను. రిమైనింగ్ కూడా మీరు ఫాస్ట్ గా చేసేయండి ఈ సెషన్ అయ్యేలోపు, సో దట్ వీ కెన్ టేక్ అటెండెన్స్ ఆఫ్ యూ. అండ్ ద నెక్స్ట్ రూల్ ఈస్ అటెండెన్స్. ఇప్పటి వరకు మనం దాని గురించే కదా చెప్పుకున్నాం. అటెండెన్స్ షుడ్ బి 75% ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్ హూ ఆర్ అటెండింగ్ దీస్ సెషన్స్. అటెండెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా కన్సిడర్ చేస్తామండి. సో మీరు మస్ట్ అండ్ షుడ్ గా 75% అటెండెన్స్ అనేది ఉండాలి.
అంటే డైలీ మీరు ఈ క్లాస్ కి రెగ్యులర్ గా అటెండ్ అవ్వాలి. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ రూల్. And mock test, you will have one mock test at the middle of these sessions. Like if we are taking these sessions for 16 days, you will have mock test at 8th day. Okay, అంటే ఆల్మోస్ట్ అప్పటికి మనం 50% సిలబస్ అనేది కంప్లీట్ చేసేసుకుంటాం. సో ఏ సిలబస్ అయితే కంప్లీట్ చేసుకున్నామో ఆ సిలబస్ మీదే మనం మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. మాక్ టెస్ట్ షుడ్ అటెండ్, ప్రతి ఒక్కరు మాక్ టెస్ట్ అనేది అటెండ్ చేయాలండి. ఎందుకు అంటే మీరు మాక్ టెస్ట్ అటెండ్ చేస్తేనే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అప్పుడు మీరు నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ లోకి ఈజీగా అటెండ్ చేసి మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం మాక్ టెస్ట్ ఎందుకు పెట్టుకుంటాం అంటే ఫర్ ప్రాక్టీస్ పర్పస్. ఆన్లైన్ లో ఎగ్జామ్ ఎలా రాయాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అట్ ది సేమ్ టైం క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాము అనే దాని మీద కూడా ఐడియా వస్తుంది. సో దట్ యూ కెన్ ప్రిపేర్ వెల్ ఫర్ గ్రాండ్ టెస్ట్ మాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ద ఫైనల్ వన్ ఈజ్ గ్రాండ్ టెస్ట్. ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఎందుకు పెడుతున్నాం అంటే టు ప్రొవైడ్ సర్టిఫికేట్స్. సర్టిఫికేట్స్ ఊరికే ఇచ్చేస్తే మీకు వాల్యూ తెలియదు అంటే అది ఈవెన్ నేనైనా కానీ నాకు ఫ్రీగా ఎవరైనా సర్టిఫికేట్ ఇస్తారంటే దాని వాల్యూ నాకు తెలియదండి. సో ఏపీఎస్ఎస్బిసి ఈస్ గోయింగ్ టు కండక్ట్ ఏ గ్రాండ్ టెస్ట్ ఫర్ దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ విల్లింగ్ టు రైట్ ద ఎగ్జామ్. దే కెన్ డెఫినెట్లీ టేక్ ద సర్టిఫికేట్ అండి. మీకు సర్టిఫికేట్ ఇవ్వము అని నేను అనట్లేదు, బట్ మీరు క్లాసెస్ ఎప్పుడైతే క్లియర్ గా విని చక్కగా ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేస్తారో ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ ఎ సర్టిఫికేట్. ఇట్ విల్ బి యూజ్ ఫర్ యువర్ ఫ్యూచర్ యూజ్ ఆల్సో. ఒక్కసారి మీ చేతిలో సర్టిఫికేట్ ఉందంటే యూ క్యాన్ ఇమాజిన్ మీరు ఎక్కడికైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు దాన్ని చూపించుకోవచ్చు. నాకు పలానా వర్క్ తెలుసు, నేను పలానా సబ్జెక్ట్ నేర్చుకున్నాను, దాని మీద సర్టిఫికేషన్ కూడా చేశాను అని చాలా చక్కగా వాళ్ళకి చెప్పే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ సర్టిఫికేట్ కోసమైనా మీరు రెగ్యులర్ గా అటెండ్ అయ్యి అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం అనే పాజిటివ్ థాట్ తో ఉంటే మీరు ఖచ్చితంగా సర్టిఫికేట్ గెయిన్ చేయగలరండి. సో ఈ రూల్స్ అనేవి ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే. ద ఫస్ట్ వన్ ఈజ్ యువర్ నేమ్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా డిస్ట్రిక్ట్ నేమ్ ఫాలోడ్ బై అండర్స్కోర్ ఫాలోడ్ బై యువర్ నేమ్ డాట్ సర్నేమ్ ఫస్ట్ క్యారెక్టర్. ఇది ఫస్ట్ రూల్ అండి. ఓకేనా? ఇలా చేస్తేనే మీకు డైలీ అటెండెన్స్ వస్తుంది. అటెండెన్స్ వస్తేనే మీకు కంప్లీట్ 75% లోకి వెళ్తారు. అప్పుడు మీరు మాక్ టెస్ట్ అటెండ్ చేసి గ్రాండ్ టెస్ట్ లోకి వెళ్ళగానే ఈ 3 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి మీకు సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మీరు ఆలోచించాల్సిన, టెన్షన్ పడాల్సిన, భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీరు రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ అయ్యి సబ్జెక్ట్ నేర్చుకొని టెస్ట్ అటెండ్ చేయండి. మీరు రెగ్యులర్ గా వస్తే ఆటోమేటిక్ గా మీ అటెండెన్స్ కూడా 75% ఉంటుంది. దానికి మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ మీరు క్లాసెస్ అటెండ్ అయ్యి సబ్జెక్ట్ నేర్చుకోవడం, టెస్ట్ రాయడం, సర్టిఫికేట్ గెయిన్ చేయడం. దట్స్ ఇట్. సో దట్ విల్ బి వెరీ సాటిస్ఫైడ్. ఎందుకంటే మేము కూడా ఇంతమందికి సర్టిఫికేట్స్ చేయించగలిగామని మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు కూడా చాలా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఓకే, నేను ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాను, సో దట్ నేను సబ్జెక్ట్ నేర్చుకోవడంతో పాటు సర్టిఫికేట్ ను కూడా గెయిన్ చేశాను అని మీలో కూడా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఓకే ఓకే గైస్, నౌ వి ఆర్ గోయింగ్ ఫర్ నెక్స్ట్ స్లైడ్. ఫైనల్ టార్గెట్. ఇప్పుడే చెప్పాను, ఫైనల్ టార్గెట్ ఏంటంటే టు ఇంప్రూవ్ నాలెడ్జ్. మెయిన్ గా ఈ సెషన్స్ ఫైనల్ టార్గెట్ ఏంటంటే ఇంప్రూవ్ నాలెడ్జ్. మనం మిగతా అన్ని పక్కన పెట్టేద్దాం. మనం మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే ఈ ట్రైనింగ్ సెషన్ అనేది పెట్టుకున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఆల్. కాంచీబాబు సార్. Okay, good morning everyone. I think till now you all observe what are the instructions given by Ashwini madam. Okay, మీరందరూ ఆ ఇన్స్ట్రక్షన్ తప్పకుండా ఫాలో అవ్వాలి. మీకు సర్టిఫికేట్ రావాలన్నా మీరు కంపల్సరీగా క్లాస్ కి కంటిన్యూ డే ప్రతిరోజు అటెండ్ అవ్వాలి అండ్ 75% మినిమం అటెండెన్స్ ఉండాలి. ఓకే ఓకే, మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. Is my screen visible? Yes sir, it is visible. Okay. Okay, welcome to APSSDC online MS Office program.
Okay, before going to discuss about MS Office, we should have some aware on basics of computers. మనకి కంప్యూటర్స్ గురించి మినిమం బేసిక్ ఐడియా ఉండాలండి ఎంఎస్ ఆఫీస్ స్టార్ట్ చేసే ముందు. ఎందుకంటే మన కంప్యూటర్స్ మినిమం ఐడియా లేకపోతే ఎంఎస్ ఆఫీస్ మనం నేర్చుకోలేము. సో కొద్దిగా మనం ఇంట్రడక్షన్ క్లాస్ మనం నేర్చుకుందాం, అది ఏంటో చూద్దాం. ఈ రోజు ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ క్లాస్ లో మీకు టాపిక్స్ ఏంటో ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ లో ఏంటేంటి డిస్కస్ చేస్తామో కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను, చూడండి స్క్రీన్ ని. మనం ఫస్ట్ గా ఎంఎస్ ఆఫీస్ నేర్చుకునే ముందు మనం స్టార్టింగ్ లో బేసిక్స్ టాపిక్స్ ఏంటో చూద్దాం. ఆ సిలబస్ ఏంటో మీకు ఒకసారి నేను విజువలైజ్ రూపంలో చూపిస్తాను, చూడండి. ఓకే, దీస్ ఆర్ ద టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. మీకు అందరికీ నా స్క్రీన్ విజువల్ గా ఉందనుకుంటా, ఒకసారి చూడండి. ఫస్ట్ ఎంఎస్ ఆఫీస్ సిలబస్ నేను ఏం చెప్పబోతున్నాను ఈ ఎంఎస్ ఆఫీస్ ట్రైనింగ్ లో ఒకసారి మనం చూసుకుందాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్. ఫస్ట్ టాపిక్ ఏమో ఫస్ట్ డే ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ మీకు డిస్కస్ చేస్తా, దానిలో వచ్చే టాపిక్స్ అవి. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు ఎంఎస్ ఆఫీస్. ఎంఎస్ ఆఫీస్ ఇంట్రడక్షన్ మీకు ఇస్తానండి. దాని తర్వాత ఇంట్రడక్షన్ టు ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ పైన మీకు ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ ఎంఎస్ వర్డ్ గురించి మొత్తం ఆ డీటెయిల్ గా చెప్తాం. దాని తర్వాత పవర్ పాయింట్ చెప్తాం. దాని తర్వాత ఎంఎస్ ఎక్సెల్ చెప్తామండి. ఫైనల్లీ ఎంఎస్ యాక్సెస్. ఈ టాపిక్స్ మనం ఈ ప్రోగ్రామ్ లో నేర్చుకోబోతున్నాం. సో ప్లీజ్ డోంట్ డ్రా ద లైన్స్ ఆన్ ద స్క్రీన్ సో దట్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టు అదర్స్. I hope you understand. So first of all, introduction to computers. Introduction to computers topic చూద్దాం. Okay, this is introduction to computers. Before going to introduction to computers, we should have some basic introduction on that topic. First one is, let us begin with a word compute. కంప్యూట్ అంటే ఏంటంటే టు క్యాలిక్యులేట్ అండి. టు క్యాలిక్యులేట్ అంటే మనకు అందరికి తెలుసు, మనం ప్రతిరోజు మనం డైలీ చేసే వర్క్స్ లో మనం క్యాలిక్యులేషన్స్ చాలా వరకు చేస్తూ ఉంటాం. ఆ క్యాలిక్యులేషన్స్ అనేవి మనం అర్థమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేస్తుంటాం. ఐ మీన్ అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఇలా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యూజ్ చేసి క్యాలిక్యులేషన్స్ అనేవి మనం చేస్తూ ఉంటాం. అండ్ అట్ ది సేమ్ టైం చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ మనం చాలా ఈజీగా చేస్తాం. అట్ ది సేమ్ టైం కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ వచ్చేసరికి మనకి కొంచెం టైం టేకన్ గా ఉంటుంది, ఐ మీన్ మచ్ లాంగర్ టైం. సో మనం ఈ క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఒకటి మనం తీసుకుంటామండి, అదే యాక్యురసీ. యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే యాక్యురసీ లేకుండా మనం క్యాలిక్యులేషన్ చేస్తే రాంగ్ అవుతుంది. సో అది మనం ఆ క్యాలిక్యులేషన్ చేసి కూడా వేస్ట్ అవుతుంది, మళ్ళీ మనం ఫస్ట్ ఏంటి క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. అందుకోసం యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్, ఇలాంటి యాక్యురసీతో క్యాలిక్యులేషన్ చేయాలి అంటే స్పీడ్ గా చేయాలి అనే థాట్ నుండి మనిషికి ఒక ఐడియా వచ్చిందండి. మనం ఎందుకని మనం ఒక డివైస్ ని స్టార్ట్ చేయకూడదు, ఒక అథమెటిక్ క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ గా, స్పీడ్ గా, యాక్యురసీగా చేసే డివైస్ ని ఎందుకు స్టార్ట్ చేయకూడదు అన్న ఐడియా నుండి వచ్చింది కంప్యూటర్ అండి. సో ఈ కంప్యూటర్ అనేది పాత రోజులకి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే చాలా వేరియేషన్స్, ర్యాపిడ్ చేంజెస్ అనేవి వచ్చాయి. ఎట్లా అంటే ఫస్ట్ స్పీడ్, యాక్యురసీ, క్యాలిక్యులేషన్ లో చాలా ఇంక్రీజ్ అయ్యింది. అట్ ది సేమ్ టైం అప్లికేషన్స్ కూడాను చాలా ఇంక్రీజ్ అయ్యాయి. ఇలా చూసుకుంటే మనకి అప్పటికి ఇప్పటికి కంప్యూటర్ అనేది చాలా చేంజ్ వచ్చింది. నెక్స్ట్, మన కంప్యూటర్ అనేది మన డైలీ లైఫ్ లో ప్రతిరోజు యూజ్ చేస్తూనే ఉంటాం. అది ఎట్లా అంటే ఫస్ట్ వన్, మనం ఏదైనా జర్నీ చేసేటప్పుడు టికెట్స్ బుక్ చేసుకుంటాం. నెక్స్ట్ మూవీ టికెట్స్ బుక్ చేస్తాం. నెక్స్ట్ కరెంట్ బిల్ పే చేసేటప్పుడు ఆన్లైన్ లో కరెంట్ బిల్ కంప్యూటర్ యూజ్ చేసి పే చేస్తాం. నెక్స్ట్, ఇన్ కేస్ మనం బ్యాంక్స్ కి వెళ్ళేటప్పుడు దానిలో కూడా విత్ డ్రాస్ అండ్ డిపాజిట్స్ వీఆర్ యూజింగ్ ద కంప్యూటర్ ఓన్లీ. అండ్ నెక్స్ట్, ఫర్ మెడికల్స్ లో కూడా మెడికల్ పర్పస్ కూడా మనం కంప్యూటర్స్ యూజ్ చేస్తాం. అట్ ది సేమ్ టైం వెదర్ ఫోర్కాస్టింగ్, మన వాతావరణ అంచనా వేయడానికి కూడాను మనం కంప్యూటర్ యూజ్ చేస్తాం. సో కంప్యూటర్ అనేది చాలా విధాలుగా మనం యూజ్ అవుతుందండి. సో let us start this session. Here in this introduction to computers, we are going to learn some topics. First one is what is computer. Next one,
characteristics of computer, next one history of computer, next computer generations అంటే ఏంటో తెలుసుకుంటాం. నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది దాని గురించి కూడా తెలుసుకుంటాం. నెక్స్ట్ కంప్యూటర్ సిస్టమ్ లో మెమరీ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. ఆ మెమరీ ఎలా ఉంటుంది, ఆ మెమరీ ఏంటి అనేది దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుంటాం. ఫైనల్లీ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ కూడా మనం తెలుసుకుంటాం. ఈ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ చాలా కంప్యూటర్ చాలా యూస్ఫుల్ అవుతాయి. సో లెట్ us స్టార్ట్. వాట్ ఈస్ కంప్యూటర్? మీరు అక్కడ విజువల్ రూపంలో చూస్తే మనకు ఒక బేసిక్ ఐడియా వస్తుందండి అది కంప్యూటర్ గురించి. ఇప్పుడు ఒకసారి చెప్తా చూడండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ మన అందరికీ తెలిసిందే కంప్యూటర్. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ which takes input from the user and process the instructions and gives desired output to the user. That means in computer అనేది ఏంటంటే యూజర్ నుండి ఇన్పుట్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటుందండి. ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఆ ఇన్స్ట్రక్షన్స్ ని ఒక ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి మనకి అవసరమైన మనకి ఎలా కావాలో అవుట్పుట్ ని అలా మనకి అందిస్తుందండి. సో దిస్ ఈస్ కంప్యూటర్, హౌ ద కంప్యూటర్ వర్క్స్. మెయిన్లీ మనకి ఇప్పుడు చూసుకుంటే కంప్యూటర్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ చాలా ఫాస్ట్ గా చేస్తుంది కదండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఒక కామన్ మ్యాన్ కి కంప్యూటర్ అనేది జస్ట్ ఒక క్యాలిక్యులేటర్ పర్పస్ యూజ్ అవుతుందండి. అది ఏంటంటే ఒక ఫాస్ట్ గా చేసే అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ లా చూస్తారు ఒక కామన్ మ్యాన్. అది ఒక కంప్యూటర్ మీద ఐడియా ఉన్న వ్యక్తి ఎలా చూస్తారంటే ఇట్ కెన్ ప్రాసెస్ ది ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇట్ మ్యానిపులేట్ ది డేటా. అలా తనకి ఒక ఐడియా కంప్యూటర్ పైన ఐడియా ఉండే పర్సన్ కి అలా కంప్యూటర్ అర్థం అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ కంప్యూటర్ అనేది సింపుల్ గా చెప్పాలంటే వి మే డిఫైన్ కంప్యూటర్ యాజ్ ఎ డివైస్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ డేటా. అంటే మనకి ఒక రా డేటా ఇస్తే ఒక స్ట్రక్చర్డ్ డేటా అనేది మనకి ఎలా కావాలో అలా మనకి అవుట్పుట్ అనేది వస్తుందండి. సో ఇది కంప్యూటర్ గురించి. నెక్స్ట్ టాపిక్ ఇస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ లో మనం మెయిన్ గా చెప్పుకోవాలి కంప్యూటర్ లో ఏంటి అంటే ఫస్ట్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్ వచ్చి మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇస్ స్పీడ్ అని. ఎందుకంటే కంప్యూటర్ అట్ ఏ టైం మిలియన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఒక సెకండ్స్ లో సాల్వ్ చేస్తుందండి. ఇది మనం అబ్జర్వ్ చేయాలి ఎంత స్పీడ్ గా చేస్తుందని. సో స్పీడ్ ఇస్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది కంప్యూటర్. అండ్ నెక్స్ట్ ఈజ్ యాక్యురసీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ మనం ఒక మనిషి అనేవాడు నార్మల్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చిన్న తప్పులు చేస్తాడు. మీకు ఆల్రెడీ చెప్పాను. అదేంటంటే ఆ ఎర్రర్స్ వస్తాయి, ఒక చిన్న ఎర్రర్స్ వస్తాయి బై కంప్యూటింగ్. ఆ ఎర్రర్స్ వస్తే దానివల్ల మనకి యూజ్ లేదు. సో మళ్ళీ మనం మొదటి నుండి స్టార్ట్ చేయాలి. సో మెయిన్ యాక్యురసీ ఈజ్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థం కావాలంటే ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడండి. ఎలా అంటే ఎగ్జాంపుల్ డివైడెడ్ బై, ఇప్పుడు మీకు చెప్తా చూడండి. ఇది స్క్రీన్ షేర్ ఇస్తా ఒక ప్రాక్టికల్ వేలో సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. జస్ట్ అ మినిట్. Okay, I think the screen is visible, word screen is visible. So first one is మనకి ఏం చెప్పానంటే యాక్యురసీ అనేది ఎంత ఇంపార్టెంట్ మీకు చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 15 ని 7 తో డివైడ్ చేయాలనుకుంటానండి. 15 ని 7 తో డివైడ్ అనుకున్నప్పుడు ఏమొస్తుంది? జనరల్ గా కొంతమంది ఏంటంటే కొంత ఐడియా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే 2 డెసిమల్స్ వరకు ఇస్తారండి. 2.14 వరకు ఆన్సర్ వస్తుంది అని చెప్తారు. బట్ వేరే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు లేదు ఇంకో 2 డెసిమల్స్ ఎక్స్ట్రా చెప్తారండి, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. బట్ ఇంతవరకు చెప్తారు. వేరే కంప్యూటర్ మాత్రం ఏం చేస్తుంది అంటే యాక్యురేట్ గా ఇస్తుందండి. ఎంత యాక్యురేట్ గా ఇస్తుందంటే చూడండి, కంప్యూటర్ ఇది చూసుకుంటే మనకి ఆన్సర్ చూపిస్తాను. కంప్యూటర్ అనేది వచ్చేసరికి ఎలా అంటే 2.14 28 57 140. సో ఇలా క్యాలిక్యులేషన్స్ మీరు కంప్యూటర్ లో క్యాలిక్యులేట్ చేస్తే ఇంత యాక్యురేట్ గా మనకి డెసిమల్ పాయింట్స్ లో కూడా యాక్యురేట్ డెసిమల్ పాయింట్స్ వస్తుందండి. సో అందుకే యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం మనం
క్యారెక్టరిస్టిక్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పుకుంటాం? యాక్యురసీ. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ థింగ్ ఈస్ డెలిగెన్సీ. డెలిగెన్సీ అంటే ఏం కాదండి, అంటే ఒక డెలిగెన్సీ అంటే మీనింగ్ చెప్తానండి. కంప్యూటర్ ఎన్ని ఇన్స్ట్రక్షన్ సాల్వ్ చేసినా సరే ఇట్ వోంట్ స్ట్రెయిన్. ఐ మీన్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంత యాక్యురేట్ గా మనకి ఆన్సర్ ఇస్తుందో, ఫైనల్ ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా అంతే యాక్యురేట్ గా ఆన్సర్స్ అనేది మనకి ఇస్తుందండి. సో ఆ డెలిగెన్సీ అనేది అంతే, డెలిగెన్సీ అని దాన్నే అంటామండి. సో డెలిగెన్సీ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద కంప్యూటర్. అండ్ నెక్స్ట్ ఈస్ వెర్సిటైలిటీ. వెర్సిటైలిటీ మీన్స్ అంటే మీకు ఇంకా అర్థం కావాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక యాక్టర్ ఉన్నారనుకోండి, యాక్టర్ ని మనం వెర్సటైల్ యాక్టర్ అంటాం. అంటే ఏంటి? హీ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. అలానే వెర్సటైలిటీ మీన్స్ కంప్యూటర్ కెన్ డూ ఎనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్. మనం ఒకేసారి ఏం చేస్తాం? ఎంఎస్ వర్డ్ లో ఇప్పుడు నేను చూశాను, ఎంఎస్ వర్డ్ లో మీకు ఎంటర్ చేసి చూపించాను. అట్ ది సేమ్ టైం ఇటువైపు నేను పీపీటీ చెప్తున్నాను, ఇంకోవైపు మెయిల్ యాక్సెస్ చేయగలను. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్స్ ని కంప్యూటర్ అట్ ఏ టైం చేయగలదు. అందుకోసం ఏమని చెప్తామంటే వెర్సటైలిటీ అని చెప్తాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వన్ ఈజ్ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్. ఇప్పుడు కంప్యూటర్ హిస్టరీ గురించి మీకు డిస్కస్ చేద్దామండి. మెయిన్ హిస్టరీ అనేసి ఏమొస్తుందంటే, కంప్యూటర్ దాని స్టార్టింగ్ ఎలా ఉంది, అప్పుడు ఏంటేంటి ఎలా స్టార్ట్ అయింది కంప్యూటర్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ ఇన్ 16th century చైనా వాళ్ళు 16th centuryలో మనకి క్యాలిక్యులేటింగ్ మిషన్ అనేది ఒకటి ఇన్వెంట్ చేశారండి. అది ఇన్వెంట్ చేసింది అబాకస్. అబాకస్ అనేది మనకి ఒక తెలిసిన వ్యక్తి. అబాకస్ అనేది క్యాలిక్యులేటింగ్ మెషిన్ ని ఇన్వెంట్ చేశారు. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అబాకస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్. దీనిలో ఈ క్యాలిక్యులేటింగ్ మెషిన్ లో వీ కెన్ క్యాలిక్యులేట్ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ ఆల్సో. సో ఈ క్యాలిక్యులేటింగ్ మెషిన్ లో మనం ఏం చేయగలం? ఎడిషన్ చేయగలం, సబ్స్ట్రాక్షన్ చేయగలం, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ అన్ని కూడా దీనిలో సాల్వ్ చేయగలం. దీనికి మీకు కావాల్సిన ఇమేజ్ కూడా నేను చూపిస్తాను చూడండి, అబాకస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్ ఏంటుందని. అది దాని ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో ఈ అబాకస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్ అనేది అది ఎలా ఉంటుందంటే, పాత రోజుల్లో మనకు తెలుసు కదండి, అబాకస్ క్యాలిక్యులేషన్ మెషిన్ అనేది అబాకస్ ఫ్రేమ్ ఒకటి ఉంటుంది. అబాకస్ ఫ్రేమ్ లో ఒక బీడ్స్ ఉంటాయండి. అంటే ఏమంటాం అంటే దానికి ఎర్త్ బీడ్స్ అంటాం అండ్ హెవెన్ బీడ్స్ అంటాం. ఆ బీడ్స్ ఉంటాయి. ఆ బీడ్స్ ద్వారా ఏంటంటే మనకి క్యాలిక్యులేషన్ జరిగేదండి. అది ఎలా అనేది ఒకసారి చూడండి. మీకు ఇప్పుడు స్క్రీన్ విజిబుల్ గా ఉంది కదా, ఈ స్క్రీన్ లో చూడండి, మీకు అబాకస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్ అనేది నేను చూపించాను. అబాకస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, పైన ఉండేదంతా కూడా హెవెన్ బీడ్స్ అంటారండి. హెవెన్ బీడ్స్. కింద ఉండేవన్నీ కూడా ఎర్త్ బీడ్స్ అంటారు. పైన ఉండే హెవెన్ బీడ్స్, కింద ఉండే ఎర్త్ బీడ్స్ అంటారు. మధ్యలో ఉండేది ఆన్సర్ బార్ అండి. ఇక్కడ బీమ్ అంటారు, దీన్నే ఆన్సర్ బార్ అంటారు. ఇక్కడ చూసారా ఎం, ఇక్కడ JKLM అనేవి డెసిమల్ పాయింట్స్ గా కన్సిడర్ చేస్తారండి. ఈ 4 కూడా డెసిమల్ పాయింట్స్ కన్సిడర్ చేయడం కోసం అది అక్కడ ఇండికేట్ చేశారండి. నెక్స్ట్ వచ్చే ఐ నుండి ఏంటంటే యూనిట్స్ ప్లేస్ అండి అది. నెక్స్ట్ హెచ్ అనేది టెన్స్ ప్లేస్ అండ్ జి అనేది హండ్రెడ్స్ ప్లేస్. నెక్స్ట్ ఎఫ్ అనేది థౌజండ్స్ ప్లేస్. అంటే ఏంటో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఐ అంటే యూనిట్స్ ప్లేస్ చూడండి. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు నేను ఏం చేస్తాను, క్యాలిక్యులేషన్ 1+2 చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ మీకు ఈ ఫస్ట్ బీమ్ ఉంది కదంటే యూనిట్స్ ప్లేస్ లో, ఆ ఫస్ట్ బీమ్ ని నేను అప్ చేస్తానండి, అంటే పైకి పెడతాను. అది 1 అని. నెక్స్ట్ ఇంకో 2 కావాలనుకుంటే మళ్ళీ కింద 2 బీమ్స్ మళ్ళీ పైకి పెడతాను, అంటే ఓవరాల్ గా 3 అవుతుంది. మీరు అనొచ్చు అక్కడ 4 ఉన్నాయి కదా, మరి 5 కౌంట్ ఎలా చేస్తారు అని. 5 కౌంట్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే, పైన ఉంది చూసారా ఈ బీమ్స్ అనే హెవెన్ బీమ్స్, దాని పైన ఉండేది ఎలా చూస్తామంటే దాన్ని ఫిఫ్త్ నెంబర్ గా కౌంట్ చేస్తాం. ఇప్పుడు ఆ 5 బీమ్ ని ఇన్ కేసు నువ్వు 5+2 యాడ్ చేయాలనుకుంటే అప్పుడు ఆ 5 బీమ్ ని డౌన్లోడ్ చేస్తావు, ఇక్కడ డౌన్ చేస్తావు. ఇక్కడ 5 పైన కనిపిస్తుంది కదా, అది డౌన్ చేస్తాం కిందకి రాగానే అప్పుడు ఏమవుతుంది, అది 5 అవుతుంది. అప్పుడు కిందనే 2 ఇంకో 2+2 చేయాలనుకుంటే కింద 2 యూనిట్స్ ప్లేస్ ఉండే 2 బీమ్స్ ఏమో పైకి బీడ్స్ ఏమో పైకి పెడితే పైన ఉండేది 5, కింద 2 చూసుకుంటే 7 అవుతుంది. అలా మనం 1 by 1 చేస్తూ ఉంటాం క్యాలిక్యులేషన్స్. ఇది దాన్ని ఏమంటామంటే అబాకస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్ అంటామండి. ఇది అబాకస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్ లో మనం ఇంపార్టెంట్ గా కన్సిడర్ చేసుకునేది.
నెక్స్ట్ థింగ్ ఈజ్ నెక్స్ట్ ఈజ్ అబాకస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్ చూసాము. దాని తర్వాత మనం చూసేది ఏంటంటే పాస్కల్స్ మెషిన్ అండి. పాస్కల్స్ మెషిన్ అంటే ఏంటో ఒకసారి చెప్తాం. ఇట్ ఈస్ ఇన్వెంటెడ్ బై బెలిస్ పాస్కల్ అనే వ్యక్తి ఈ పాస్కల్ మెషిన్ ని ఇన్వెంట్ చేశారండి. ఈ పాస్కల్ మెషిన్ అబాకస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్ తో ఈక్వల్ గానే ఉంటదండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ పాస్కల్ మెషిన్ అనేది వీల్స్ గేర్స్ అండ్ సిలిండర్స్ యూజ్ చేసి దీన్ని ఇన్వెంట్ చేశారు. అది ఎలా ఏంటో చూపిస్తాను చూడండి. ఇది మీకు స్క్రీన్ షేర్ అయిందా? ఇది చూడండి, ఇది పాస్కల్స్ మెషిన్ అంటారండి. ఈ పాస్కల్స్ మెషిన్ దీన్ని ఎలా ఆపరేట్ చేస్తారంటే చూడండి, ఇక్కడ రౌండ్ గా ఉంది కదా ఆ సర్కిల్స్ ని రొటేట్ చేసి మనం ఏ నెంబర్ అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ లో ఏది కావాలో అది పెడతారండి. నెక్స్ట్ డెసిమల్ ప్లేస్ లో చూస్తారు. అలా యూనిట్స్ టెన్స్ ఆ ప్లేసెస్ ని రొటేట్ చేస్తున్న కొద్ది ఆటోమేటిక్ గా అది అక్కడ పైన ఇండికేట్ అయ్యి మన క్యాలిక్యులేషన్ కూడా ఈజీగా అవుతుంది అది. సో పాస్కల్స్ మెషిన్ అనేది ఇలా ఉంటది. So I hope you understand about the calculating abacus machine and Pascal's machine. Now we are going for another one. It is Babbage's analytic engine. మనకి అందరికి పేరు బాగా అందరికి తెలిసిన పేరండి. అది ఏంటి అంటే ఇన్ ద ఇయర్ 1823 మనం 1823 ఇయర్ లో ఒక ఫేమస్ ఇంగ్లీష్ మ్యాన్, అతని పేరు చార్లెస్ బబేజ్. తను ఏం చేశారంటే ఒక మెకానికల్ మెషిన్ ని ఇన్వెంట్ చేశారండి. ఆ మెకానికల్ మెషిన్ ఏం చేస్తుందంటే ఓన్లీ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే చేస్తుంది. ఆ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయడం దాన్ని ఏమంటామంటే డిఫరెన్స్ ఇంజన్ అంటామండి. ఆ డిఫరెన్స్ ఇంజన్ అన్నాం. ఆ డిఫరెన్స్ ఇంజన్ లో ఓన్లీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ ఇలాంటి బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేస్తుందండి. అందుకోసం మనం ఏమన్నా అంటే దాన్ని డిఫరెన్స్ ఇంజన్ అన్నాం. అండ్ నెక్స్ట్ 1837 లో సేమ్ చార్లెస్ బబేజ్ జనరల్ పర్పస్ క్యాలిక్యులేటింగ్ మెషిన్ ని కూడా ఇన్వెంట్ చేశారు. అది ఎలా అంటే ఆ మెషిన్ లో ఏంటంటే జనరల్ పర్పస్ అన్ని కూడా ఉంటాయండి. అది ఏంటో ఆ మెషిన్ ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఇది డిఫరెన్స్ ఇంజన్. ఇది కనిపిస్తుంది కదా మీకు, ఇది డిఫరెన్స్ ఇంజన్ అంటామండి. దీన్ని చార్లెస్ బబేజ్ డిఫరెన్స్ ఇంజన్ ఇది నెక్స్ట్ చూసేసరికి ఇది అనలిటికల్ ఇంజన్ అండి. ఇప్పుడు మీకు చెప్పాను కదా డిఫరెన్స్ ఇంజన్ అంటే ఏంటి. బబేజ్ 1823 లో ఆ ఇయర్ లో డిఫరెన్స్ ఇంజన్ కనిపెట్టారు. ఆ ఇంజన్ ఏం చేస్తుందంటే ఓన్లీ బేసిక్ ఆపరేషన్స్ నే చేసేది ఇది. నెక్స్ట్ కమింగ్ టు 1837 ఇయర్ లో చార్లెస్ బబేజ్ ఈ మిషన్ ని కనిపించారండి. ఇది జనరల్ పర్పస్ క్యాలిక్యులేటింగ్ మిషన్ అంటామండి. ఈ మెషిన్ ఏంటంటే ఆల్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ కెన్ పెర్ఫార్మ్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అనలిటిక్ ఇంజన్. సారీ టు ఇంటరప్ట్ యు సార్, కంచిబాబు సార్. ఓకే మేడం. ఆ స్క్రీన్ మూవ్ అవ్వట్లేదు అనిపిస్తుంది, ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు కనిపిస్తుందా మేడం? మీరు పిక్చర్ ఓపెన్ చేశారా? ఇప్పుడు ఓపెన్ అయింది. ఓకే ఓకే మేడం. ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు. ఓకే మేడం. ఇది అనలిటిక్ ఇంజన్ అండి. ఇది అనలిటిక్ ఇంజన్ అంటాం. ఈ అనలిటిక్ ఇంజన్ ఏంటంటే మనం చెప్పాను కదా దీనిలో అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ కూడా పెర్ఫార్మ్ చేసి మనం అవుట్పుట్ ని తీసుకోవచ్చు. ఇది బబేజ్ అనలిటిక్ ఇంజన్ గురించి. మెయిన్ గా మనకు అందరికీ తెలుసు చార్లెస్ బబేజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని మనం చార్లెస్ బబేజ్ అని పిలుస్తామండి. సో ఆ విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ మనం టాపిక్ లోకి వెళ్దాం. నెక్స్ట్ ఫైనల్ థింగ్ ఈజ్ మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్. ఫైనల్ గా ఏం చెప్పానంటే మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్. హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ లో దానిలో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్. ఈ మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ ఎప్పుడంటే 1960s లో ఈ మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ ని ఇన్వెంట్ చేశారండి. 1960 లో ఇన్వెంట్ చేశారు. ఈ 1960 లో ఇన్వెంట్ చేసిన మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ ఎలా రన్ అవుతుంది అంటే ఎలక్ట్రానిక్ ట్యూబ్స్ ద్వారా రన్ అవుతుంది. ఎలక్ట్రానిక్ ట్యూబ్స్ అనేది చాలా పెద్దగా ఉంటాయండి. దాని ద్వారా మనకి రన్ అవుతుంది. అది ఏంటి ఒకసారి మీకు విజువల్ గా చూపిస్తాను చూడండి. మీకు కనిపిస్తుంది కదా అక్కడ మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్. ఆ మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ లో ఎలా ఉంది అంటే చూడండి ఎలక్ట్రానిక్ ట్యూబ్స్ వాడతారు, అందువల్ల కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది. అండ్ లేటర్ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే
ట్రాన్సిస్టర్ తో ఈ ఎలక్ట్రానిక్ ట్యూబ్స్ ని రీప్లేస్ చేశారు. అందువల్ల ఏమైందంటే దాని ట్రాన్సిస్టర్ ఆ క్యాలిక్యులేటర్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అయింది. సో అది మనకి ఎలా అంటే ఈ మోడర్న్ క్యాలిక్యులేటర్ అట్ మ్యాథమెటికల్ కంప్యూటేషన్స్ ని సాల్వ్ చేస్తామండి. అట్ ది సేమ్ టైం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ని కూడా మనం జరుగుతుంది. మ్యాథమెటికల్ కంప్యూటేషన్స్ అంటే ఏంటో చెప్తాను వినండి. కంప్యూటేషన్స్ మీన్స్ మనం ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేసేదాన్ని మ్యాథమెటికల్ కంప్యూటేషన్స్ అంటాం. వేరే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేసరికి నార్మల్ గా మనం ఆపరేషన్స్ చేస్తాం. అర్థమెటిక్ నెక్స్ట్ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ ఇలాంటివన్నీ కూడా చేస్తామండి. సో అది మనకి చేయాలి. ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్? మేడం నా వాయిస్ ఆడిబుల్ గా ఉంది కదా? ఆడిబుల్ గానే ఉంది సార్, కొంచెం ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఓకే మేడం. అంటే వాయిస్ కొంచెం లోగా వస్తుంది. ఓకే మేడం. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటా. ఓకే, దిస్ ఈజ్ మోడర్న్ క్యాలిక్యులేటర్. ఈ మోడర్న్ క్యాలిక్యులేటర్ గురించి చెప్పాను కదండి, ఒకసారి మళ్ళీ చెప్తా. వాయిస్ లో ఉన్నారు కదా. ఈ మోడర్న్ క్యాలిక్యులేటర్ ఎలా అంటే ఎలక్ట్రానిక్ ట్యూబ్స్ యూజ్ చేసి దీన్ని రన్ చేసేవారు. కాకపోతే ఎలక్ట్రానిక్ ట్యూబ్స్ అనేది కొంచెం పెద్దవిగా ఉంటాయి కాబట్టి దీని సైజ్ కొంచెం పెద్దది కనిపిస్తుంది. చూస్తున్నారు కదా మీకు స్క్రీను. ఇప్పుడు ఏంటంటే లేటర్ ఆన్ ఈ ఎలక్ట్రానిక్ ట్యూబ్స్ ని రీప్లేస్ చేసి ట్రాన్సిస్టర్స్ ని పెట్టారు. ఈ ట్రాన్సిస్టర్స్ ఏం జరిగిందంటే ట్రాన్సిస్టర్ అనేది చిన్నగా ఉంటది అండ్ మెమరీ కూడా దానికి ఎక్కువ. సో హై స్పీడ్ కూడా ఉంది. సో అందుకోసం మెమరీ ఈ ట్రాన్సిస్టర్ అనేది ట్రాన్స్ప్లాంట్ అండ్ రీప్లేస్ చేయగానే క్యాలిక్యులేటర్ సైజ్ అనేది చాలా తగ్గిందండి. సో అది మోడర్న్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ ఇది మనం హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ గురించి చెప్పుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే మనం కంప్యూటర్ జనరేషన్స్ మనం చెప్పుకున్నాం. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఇది కంప్యూటర్ జనరేషన్స్. దీని అంతా మనం దీని గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసు కంప్యూటర్ అనేది ఎంత మార్పు చెందుతూ వచ్చిందో మీకు ఆల్రెడీ చెప్పాను. 16th సెంచరీ నుండి చూసుకుంటే ఇప్పటి వరకు కంప్యూటర్ లో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులు ఆ టైం పరిస్థితి బట్టి మనం కొన్ని ఫేజెస్ గా డివైడ్ చేసామండి. అంటే ఏంటంటే ఒక టైం నుండి ఒక టైంకి చాలా చేంజెస్ వచ్చాయి కంప్యూటర్ లో. ఎంత చేంజ్ వచ్చింది అనేది ఆ వచ్చిన చేంజ్ ని ఆ టైం బట్టి కొన్ని ఫేజెస్ 5 ఫేజెస్ గా డివైడ్ అయ్యాయి. ఆ 5 ఫేజెస్ ని మనం ఏం చెప్తామంటే జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్తామండి. దానిలో ఏంటి అంటే ఫస్ట్ జనరేషన్ చూసుకుందాం మనం. దిస్ ఇస్ ద ఫస్ట్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే మనకి చూడండి అక్కడ ఫస్ట్ జనరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది 1940 అరౌండ్ అంటే 1940s లో ఫస్ట్ జనరేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఈ జనరేషన్ లో మనం కంప్యూటర్ అనేది వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసి యూజ్ చేసి మనం కంప్యూటర్ ని కనిపెట్టారండి. ఈ వాక్యూమ్ ట్యూబ్స్ లో చూడండి అక్కడ వాక్యూమ్ ట్యూబ్స్. నెక్స్ట్ ఈ వాక్యూమ్ ట్యూబ్స్ వల్ల ఏమవుతుందంటే ఒక వాక్యూమ్ ట్యూబ్ అనేది చాలా పెద్దగా ఉండేది. ఒకసారి మీకు ఇమేజ్ కూడా చూపిస్తాను చూడండి వాక్యూమ్ ట్యూబ్ యొక్క ఇమేజ్. ఐ హోప్ నా స్క్రీన్ షేర్ అయింది అనుకుంటా. మీకు అక్కడ కనిపిస్తుంది కదా వాక్యూమ్ ట్యూబ్. ఇదండి వాక్యూమ్ ట్యూబ్. ఈ వాక్యూమ్ ట్యూబ్ చూసారు ఎంత పెద్దగా ఉందో. ఇలాంటి వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసి మనకి కంప్యూటర్ అనేది అప్పట్లో కనిపెట్టారు. సో అందువల్ల ఏమయ్యేదంటే కంప్యూటర్ అనేది చాలా పెద్దగా ఉండేది. అది ఎలా అంటే అది కూడా మీకు చూపిస్తాను స్క్రీన్. అప్పట్లో కంప్యూటర్ ఇమేజ్ ఎలా ఉండేదో చూడండి ఒకసారి. చూసారా అప్పట్లో కంప్యూటర్ అనేది ఎలా ఉండేదంటే ఒక రూమ్ స్పేస్ అంతా ఆక్యుపై చేసేది దాని సైజు. సో అందువల్ల ఏమయ్యేది అంటే కంప్యూటర్ వల్ల ఆ వాక్యూమ్ ట్యూబ్స్ అనేది చాలా హీట్ ని ప్రొడ్యూస్ చేసేది. ఎందుకంటే ఆ వాక్యూమ్ ట్యూబ్స్ ఎలక్ట్రిసిటీని చాలా కన్జంప్షన్ చేసేది. అది ఎక్కువగా ఎలక్ట్రిసిటీ వాడుకునేది. అందువల్ల ఏమయ్యేదంటే హీట్ బాగా ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేది. అలా హీట్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఏమయ్యేదంటే అక్కడ ఆ ఓవర్ హీట్ నెక్స్ట్ ఓవర్ కన్జంప్షన్ పైగా అక్కడ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కూడా చాలా స్లోగా చేసేది. ఇవన్నీ అండ్ వన్ మోర్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇన్పుట్స్ మనం తీసుకుంటాం. ఆ ఇన్పుట్స్ ఫస్ట్ జనరేషన్ లో ఎలా ఇచ్చేవారంటే పంచ్ కార్డ్స్ రూపంలో ఇచ్చారండి. పంచ్ కార్డ్స్ అంటాం. అదేంటో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. పంచ్ కార్డ్స్ అంటే ఏంటో కూడా చూపిస్తాను. అప్పుడు పాత రోజుల్లో పంచ్ కార్డ్స్ అని వాడేవారు. ఎలా అంటే పంచ్ కార్డ్ మెషిన్ యూజ్ చేసి పంచ్ కార్డ్స్ ని ఇచ్చేవారు. ఇన్పుట్ ఇచ్చేవారండి. అదేంటో ఒకసారి మీకు స్క్రీన్ ప్లీజ్ ఐ హోప్ మీరు స్క్రీన్ మీద లైన్స్ డ్రా చేయొద్దండి. టచ్ చేయొద్దు స్క్రీన్ ని టచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ అక్కడ మాకు స్ట్రైక్స్ వస్తున్నాయి.
సో చూడండి, ఇది పంచ్ కార్డ్స్, ఇది మిషన్. ఇక్కడ టైప్ ఎంటర్ చేస్తూ ఉంటే అక్కడ పంచ్ కార్డ్స్ పడేది డాట్స్ లెక్క. సో దాన్ని ఇన్పుట్ గా తీసుకునేది ఫస్ట్ జనరేషన్ లో. సో ఫస్ట్ జనరేషన్ లో అలా మనం ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళం. నెక్స్ట్ కమింగ్ టు ఈ ఫస్ట్ జనరేషన్ లో మనం కొన్ని కంప్యూటర్స్ ని ఇన్వెంట్ చేశారండి. సమ్ ఆఫ్ ద కంప్యూటర్స్ ఆఫ్ ది జనరేషన్ సార్. ఫస్ట్ వన్ ఈజ్ ENIAC. ENIAC means first one, abbreviated full form of ENIAC. It is nothing but electronic numerical integrator and calculator. ఒకసారి మీకు ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి, మీకు కూడా అది అండర్స్టాండబుల్. మీకు ఇప్పుడు స్క్రీన్ మీకు షేర్ చేస్తున్నాను చూడండి, మీకు కనిపించింది అనుకుంటా. సో సమ్ ఆఫ్ ద కంప్యూటర్స్, ప్లీజ్ స్క్రీన్ అక్కడ స్క్రీన్ డ్రాగ్ చేయొద్దండి ఎవరు కూడా. సమ్ ఆఫ్ ది కంప్యూటర్స్ ఇన్ ఫస్ట్ జనరేషన్. చూసుకుంటే ఫస్ట్ వన్ ఈజ్, మీకు ఇక్కడ లెటర్స్ కనిపిస్తున్నాయి కదా నాకు, ENIAC. ENIAC అంటామండి. ENIAC అంటే ఏంటో చూడండి చెప్తాను. ఇట్ ఈస్ నథింగ్, ఫుల్ ఫామ్ ఆఫ్ ENIAC ఈజ్ ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్. ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ క్యాలిక్యులేటర్ అంటామండి ENIAC ని. ఈ ENIAC అనేది ఎప్పుడు అంటే మనం 1946 లో ఈ ENIAC ని ఇన్వెంట్ చేశారండి. అది ఎక్కడ అంటే యూనివర్సిటీ ఆఫ్ పెనిసిలినియా అంటామండి. అది ఎక్కడ ఉందంటే పెనిసిలినియా అనేది USA లో ఉందండి. ఈ పెనిసిలినియా ఇది ఎవరు ఇన్వెంట్ చేశారంటే జాన్ ఎకాట్ అనే వ్యక్తి. అండ్ నెక్స్ట్ ఇంకోరు ఎవరండి, జాన్ మోచి అనే వ్యక్తి. వీళ్ళిద్దరూ కలిపి 1946 లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఈ ENIAC అనే కంప్యూటర్ ని ఇన్వెంట్ చేశారు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకో కంప్యూటర్ ఏది అదే జనరేషన్ లో ఇన్వెంట్ చేసింది ఏది అనుకుంటే EDIVAC అండి. EDIVAC అనే ఇంకో కంప్యూటర్ ని కూడా అదే జనరేషన్ లో ఇన్వెంట్ చేశారు. ఆ కంప్యూటర్ ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకుందాం. ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అంటారు. ఏమంటాం, ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అంటాం EDIVAC ని. ఇది ఎప్పుడు ఇన్వెంట్ చేశారు అంటే 1950 లో ఇది ఇన్వెంట్ చేశారు. ఇది 1950 లో ఈ EDIVAC ని ఇన్వెంట్ చేశారు. ఇన్వెంట్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరేనండి, జాన్ ఎకాట్ అండ్ జాన్ మొజ్జీ. వీళ్ళిద్దరే ఈ EDIVAC ని కూడా డెవలప్ చేశారు. అది దీనిలో స్పెషల్ ఏంటి EDIVAC లో అంటే, ఇక్కడ EDIVAC వచ్చేసరికి మెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టోరింగ్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ ఏంటంటే డేటాని ఇన్స్ట్రక్షన్స్ ని స్టోర్ చేసుకుంటుందండి కంప్యూటర్ లో ఇన్సైడ్ లో. ఎందుకు అంటే దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇన్ కేస్ మనం ప్రోగ్రామ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు అది ఇమీడియట్ గా ఇన్పుట్స్ ని తీసుకోవడం కోసం. ప్లీజ్ మీ స్క్రీన్ చూసుకోండి ఒకసారి. అక్కడ లైన్స్ బాగా డిస్టర్బ్ అవుతున్నాయి, మిగతా వాళ్ళకి అది కనిపించదు. దయచేసి ఎవరు కూడా యారో మార్క్స్ లాంటివి పెడుతున్నారు, అది పెట్టద్దు. దానివల్ల డిస్టర్బెన్స్ గా ఉంటుంది వినే వాళ్ళకి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సార్ జస్ట్ మినిట్ ప్లీజ్, ఒకసారి అందరూ ఒకసారి చూసుకోండి అమ్మా. మీరు ఇలా చేయడం వల్ల రిమైనింగ్ వాళ్ళు సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ స్క్రీన్ కనిపించకపోతే మీరేం విన్నా మీకేం అర్థం కాదు. సో యూ హ్యావ్ టు బి వెరీ ప్రాక్టికల్, అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు బి థియరిటికల్. థియరీ ఇస్తూ మీకు ప్రాక్టికల్ గా చూపిస్తున్న దానికోసమే. సో డోంట్ టచ్ యువర్ స్క్రీన్స్. ఎవ్రీవన్ ప్లీజ్ లిజన్ మీ కేర్ఫుల్లీ. డోంట్ టచ్ యువర్ స్క్రీన్స్. No need to put any arrows, any symbols, anything. Okay? Okay, ఒకసారి చూద్దామండి మనం. Okay, we are going to delete the tools from tomorrow's session.
Please cooperate for today only, okay? Please cooperate. ఓకే ఎడివాక్ మీకు చెప్పా కదండి ఎడివాక్ అనే కంప్యూటర్ మెషిన్ ని ఎడివాక్ మీన్స్ ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అంటాం ఎడివాక్ ని ఇది 1950s లో మనం ఇన్వెంట్ చేసాం ఇది ఇన్వెంట్ చేసిన వాళ్ళు ఎవరంటే సేమ్ ఎస్కెట్ అండ్ మోచి జాన్ ఎస్కెట్ అండ్ జాన్ మోచి వీళ్ళిద్దరే ఎవరైతే ఎనియాక్ ని ఇన్వెంట్ చేశారో వాళ్ళే ఎడివాక్ ని కూడా డెవలప్ చేశారు ఇది ఎలా అంటే ఈ ఎడివాక్ అనేది బేస్డ్ ఆన్ బైనరీ సిస్టమ్ యూజ్ చేసుకొని ఇది ఇది వర్క్ అవుతుందండి బైనరీ సిస్టమ్ మీన్స్ జీరోస్ వన్స్ మీకు తెలుసు కదండి బైనరీ సిస్టమ్ అంటే 0 1s ని మనం బైనరీ సిస్టమ్ అంటాం సో దాన్ని బేస్ చేసుకొని ఈ ఎడివాక్ అనే మెషిన్ వర్క్ అవుతుంది మీకు ఆల్రెడీ చెప్పాను దీనిలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే స్టోరింగ్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఈ స్టోరింగ్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఎగ్జాంపుల్ ఆ డేటా అది ఇన్స్ట్రక్షన్స్ అనేది కంప్యూటర్ లో స్టోర్ అవడం వల్ల ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్ గా జరుగుతుంది ఇమీడియట్ గా మనకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ వెంటనే తీసుకొని దాని ద్వారా ఆటోమేటిక్ గా ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని కంపేర్ చేసుకొని లాజికల్ డెసిషన్స్ అనేది కంప్యూటర్ తీసేసుకుంటుంది సో అది మనకి ఇక్కడ ఈ ఎడివాక్ లో అడ్వాంటేజ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి కనిపెట్టారు అంటే ఎడిసాక్ ఇది ఇంకో మెషిన్ ఇన్వెంట్ చేశారండి ఇది ఏంటి అంటే ఫుల్ ఫామ్ చూద్దాం ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ కంప్యూటర్ ఎడిసాక్ అంటే ఇప్పుడు ఈ ఎడిసాక్ ని ఎప్పుడు ఇన్వెంట్ చేశారంటే 1949 లో ఈ ఎడిసాక్ ని ఇన్వెంట్ చేశారు ఎవరు ఇన్వెంట్ చేశారంటే ఎంబి బిల్క్స్ అంటారండి ఆయన పేరు ఎంబి బిల్క్స్ ఇన్వెంట్ చేసిన వ్యక్తి పేరు ఇది ఎప్పుడు ఎక్కడ అంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎంబి బిల్క్స్ అనే వ్యక్తి దీన్ని డెవలప్ చేశారు ఎప్పుడు 1949 లో సో ఇది అప్పుడు 1949 లో ఇన్వెంట్ అయింది సో నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మనం ఏంటంటే మెయిన్ గా లిమిటేషన్స్ అనేది ఈ జనరేషన్ లో ఉంటుందండి ఈ జనరేషన్ లో మెయిన్ ఏంటంటే లిమిటేషన్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ వన్ లిమిటేషన్ ఈజ్ మెయిన్ ఏంటంటే స్పీడ్ అనేది చాలా స్పీడ్ ఈజ్ లో నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి పవర్ కన్జంప్షన్ ఈజ్ వెరీ హై పవర్ కన్జంప్షన్ హై ఉందంటే మీకు ఆల్రెడీ చెప్పాను మనం ఎలక్ట్రిసిటీని ఎక్కువగా తీసుకుంటున్నాం అంటే ఆటోమేటిక్ గా హీట్ కూడా ఎక్కువ ఉంటుంది ఓకేనా అక్కడ సరౌండింగ్స్ లో నెక్స్ట్ ఇంకా మెయిన్ గా ఫైనల్ చెప్పాలంటే స్పేస్ అనేది చాలా డ్రాబ్యాక్ ఉంది స్పేస్ ఈజ్ లార్జ్ లార్జ్ స్పేస్ అక్కడ తీసుకుంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాను అది వాక్యూమ్ ట్యూబ్స్ ద్వారా యూజ్ చేసి తీసుకుంటుందని అందువల్ల దానికి ఏముంటుందంటే స్పేస్ అనేది చాలా ఎక్కువ అవసరం సో అది మెయిన్ గా లిమిటేషన్స్ ఫస్ట్ జనరేషన్ లో నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ జనరేషన్ చూడండి స్క్రీన్ మీద అలా దయచేసి స్ట్రైక్స్ తీయద్దమ్మా దానివల్ల ఏమవుతుందంటే మిగతా వాళ్ళు సఫర్ అవుతారు సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అంటే మీరు తెలియక స్క్రీన్ డ్రాగ్ చేసినా సరే ఆటోమేటిక్ గా స్ట్రైక్ అయిపోతుంటది సో ఎవరు కూడా అలా చేయొద్దు సో సార్ మళ్ళీ స్క్రీన్ స్టాప్ చేసి మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను సో దీనివల్ల మనకి టైం వేస్ట్ అవుతుంటది ఎందుకంటే మిగతా వాళ్ళు కనిపించాలని నేను మళ్ళీ మీ నేమ్స్ ఇండికేట్ చేస్తున్నారు ఆల్రెడీ మీరు పార్టిసిపెంట్స్ లిస్ట్ లో మీ నేమ్స్ రాశారు మళ్ళీ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదండి మేము ఆ నేమ్స్ ని కన్సిడర్ చేసుకుని మీ అటెండెన్స్ వేస్తాం మళ్ళీ ఇక్కడ వేసుకుంటే మీ అటెండెన్స్ ఉందో సరిగా ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈస్ సెకండ్ ఒకసారి మీరు చెప్పేది అర్థం చేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే మీరు ఇక్కడ క్లాస్ డిస్టర్బ్ చేసినట్లేదు రిమైనింగ్ వింటున్నారు కదా క్లాస్ వింటున్న వాళ్ళు కూడా సఫర్ చేసినట్టుగా ఉంది please try to understand I'm requesting you again and again please stop
ఇలా నేమ్స్ రాయడం ఇది అంత కరెక్ట్ కాదండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ప్లీజ్ స్టాప్ దిస్. Okay, thank you, ma'am. Coming to second generation, in this second generation, second generation starts around 1959. ఈ 1959 లో ఈ సెకండ్ జనరేషన్ అనేది ఆ అరౌండింగ్ టైంలో స్టార్ట్ అయ్యిందండి. మనం ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ జనరేషన్ లో మనం ఏం యూజ్ చేసామంటే వాక్యూమ్ ట్యూబ్స్ అనేది యూజ్ చేసాం. ఈ వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేయడం వల్ల అది స్పేస్ అనేది చాలా ఎక్కువ తీసుకున్నది. ఒక రూమ్ అంత స్పేస్ తీసుకున్నది. మీకు ఆల్రెడీ ఇమేజ్ చూపించాను. కమింగ్ టు ఈ జనరేషన్ లో ఏం చేశారంటే కొద్దిగా ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేశారండి. ట్రాన్సిస్టర్ అంటే మీకు ఐడియా ఉందో లేదో ఒకసారి నేను మీకు ట్రాన్సిస్టర్ అంటే ఏంటో చూపిస్తాను. ఈ ట్రాన్సిస్టర్ అనేది చాలా స్మాల్ సైజ్ అండి. ఈ స్మాల్ సైజ్ వల్ల ఏమవుతుందంటే ఆ వాక్యూమ్ ట్యూబ్స్ ని ఈ ట్రాన్సిస్టర్ ప్లేస్ లో వాక్యూమ్ ట్యూబ్స్ ప్లేస్ లో ఈ ట్రాన్సిస్టర్ ని ప్లేస్ చేశారు. అందువల్ల ఏమైందంటే సైజ్ బాగా తగ్గిపోయింది. అట్ ది సేమ్ టైం ట్రాన్సిస్టర్స్ యాజ్ ఎ క్యాపబిలిటీస్ టు స్టోర్ మోర్ అమౌంట్ ఆఫ్ డేటా. సో మెమరీ కూడా స్పేస్ పెరిగిందండి. కంపేర్ టు ఫస్ట్ జనరేషన్ చూసుకుంటే ఇందులో మెమరీ కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ సెకండ్ జనరేషన్ లో. సో ట్రాన్సిస్టర్స్ వల్ల అదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాలి అంటే నెక్స్ట్ ఏంటంటే ఈ మెయిన్ గా ఈ సెకండ్ జనరేషన్ లో మనకి కాన్సెప్ట్ ఆఫ్ CPU అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ నెక్స్ట్ మెమరీ అండ్ నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్స్ అన్ని కూడాను ఈ సెకండ్ జనరేషన్ లో డెవలప్ చేసామండి. అది ఏంటి ఎందుకోసం అంటే ఇవన్నీ కూడాను దాన్ని ఎవల్యూషన్ కి చాలా యూజ్ అయ్యాయి ఈ 1959 అరౌండ్ లో. నెక్స్ట్ చూసుకుంటే ఇందులో హై లెవెల్ లాంగ్వేజ్ అండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేశారు. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే దాన్ని ఒకసారి మీకు రాసి చూపిస్తా. మీరు అలా స్క్రీన్ మీద స్ట్రైక్ చేయొద్దని ఆన్లీ ఉంది. ఇప్పటికే చాలా సార్లు చెప్తాను, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. దానివల్ల మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి చూడండి సెకండ్ జనరేషన్ గురించి చెప్తున్నాం కదా. సెకండ్ జనరేషన్ దీనిలో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 1959 అరౌండ్ 1959 లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏం యూజ్ చేసామంటే ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఈజ్ ఇందులో ఏంటి అంటే మెయిన్ ట్రాన్సిస్టర్స్ యూజ్ చేయడం వల్ల హై స్పీడ్ అండి. ఆపరేటింగ్ స్పీడ్ అనేది హై ఆపరేటింగ్ స్పీడ్. చూడండి మీకు రాస్తున్నాను. హై ఆపరేటింగ్ స్పీడ్ అనేది ఆపరేటింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది ట్రాన్సిస్టర్స్ వల్ల. నెక్స్ట్ ఈ సెకండ్ జనరేషన్ లో మనం ఏం చూస్తామంటే CPU అండ్ ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్స్. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ Anjibabu sir, మేడం sorry for interrupting you. Just a small గ్యాప్ కావాలి. అంటే ఒక 2 minutes బ్రేక్ ఇవ్వండి. ఎందుకంటే మనం ఈ ఇష్యూని అరేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో నాగశేఖర్ సార్ విల్ ఎంటర్ ఇన్ టు ది సెషన్. ప్లీజ్ మేక్ హిమ్ హోస్ట్. ఓకే హలో ఓకే మేడం. ఓకే Is Nagashekhar is there? Madam? No, just 2 seconds. Okay, meanwhile మనం ఒకసారి క్లాస్ చూద్దామండి. ఈ సెకండ్ జనరేషన్ లో మనం ఏంటంటే 1959 లో స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసి మనం సైజ్ ని డిక్రీజ్ చేసాం. అండ్ ఈ ట్రాన్సిస్టర్స్ వల్ల ఆపరేటింగ్ స్పీడ్ అనేది బాగా ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఈజ్ ఇక్కడ ఈ సెకండ్ జనరేషన్ లో మనం కొన్ని డెవలప్ చేసాం. అది ఏంటంటే CPU ఇన్పుట్ అవుట్పుట్ యూనిట్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కూడా డెవలప్ చేసాం. నెక్స్ట్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి ఏంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇక్కడ చేసామంటే కోబాల్ అండి. కోబాల్ అంటాం అంటే ఏంటంటే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. కామన్ బిజినెస్ ఓరియంటెడ్
ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటాం. ఏంటా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటమ్మా? కోబాల్. కోబాల్ అంటే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఇంకో లాంగ్వేజ్ ఏంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఇంకోటి ఏంటంటే ఫోర్ట్రాన్. ఫోర్ట్రాన్ అంటాం. అంటే ఏంటంటే ఇది ఫార్ములా ట్రాన్సిస్టర్ అంటాం. దీన్ని ఏంటంటే అబ్రివేషన్ ఫార్ములా ట్రాన్సిస్టర్. సో ఇక్కడ మెయిన్ 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసాం ఈ సెకండ్ జనరేషన్ లో. ఫస్ట్ వన్ ఈజ్ కోబాల్ అంటే కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఈజ్ ఫోర్ట్రాన్ ఫార్ములా ట్రాన్సిస్టర్ అంటాం ఫోర్ట్రాన్. ఓకే, దిస్ ఈజ్ సెకండ్ జనరేషన్. ఇన్ ది సెకండ్ జనరేషన్ మనం కొన్ని సరే మీకు స్లైడ్ చూపిద్దామని. స్లైడ్ లో మనం కొన్ని చూడండి. ఇక్కడ IBM 1620, IBM 1401, సిరీస్ 3600 ఇవన్నీ కూడా ఆ జనరేషన్ లో ఇన్వెంట్ చేసిన కంప్యూటర్స్ అండి. మేడం నాగశేఖర్ is there? Already he entered. Please make him host. Sorry, I can't find his name. ఈ నాగశేఖర్ నేమ్ ఫైండ్ అవ్వట్లేదు మేడం. ఓకే, ప్లీజ్ మీరు స్ట్రైక్ ఆఫ్ చేయడం వల్ల పైన లైన్స్ డ్రా చేయడం వల్ల క్లాస్ అనేది చాలా లాగ్ అవుతుందండి. సో దయచేసి ఎవరు కూడా మేడం ఇఫ్ నాగశేఖర్ అటెండ్ అయితే నాకు అప్పుడు రిమైండ్ చేయండి, నేను ఇంట్లో క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఓకే, సమ్ ఆఫ్ ది కంప్యూటర్స్ దీనిలో ఏం చెప్పామంటే సెకండ్ జనరేషన్ లో వచ్చేసరికి IBM 1620 అండి. ఈ IBM 1620 అనేది మీకు ఏంటంటే ఇక్కడ ఇట్స్ సైజ్ వాస్ స్మాలర్ యాజ్ కంపేర్డ్ టు ద ఫస్ట్ జనరేషన్ అండ్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ సైంటిఫిక్ పర్పస్. వాట్ ఐ మీన్ ఈస్ ఇక్కడ ఈ IBM 1620 అనేది సైంటిఫిక్ పర్పస్ యూజ్ చేస్తాం. అట్ ది సేమ్ టైం దీని సైజ్ కూడా చాలా చిన్నదిగా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ గో టు IBM 1401. Same as compared as like a IBM 1620, its size was small to medium and used for business applications. So IBM 1620 అనేది ఏంటంటే మనకి సైంటిఫిక్ పర్పస్ యూజ్ చేస్తాం. ఇది దెన్ IBM 1401 అనేది ఏంటంటే బిజినెస్ అప్లికేషన్స్ కోసం మాత్రమే యూజ్ చేస్తాం. నెక్స్ట్ గో టు TDS 3600. ఈ మెషిన్ ఏంటి అంటే ఇది కూడా సైజు కొంచెం లార్జ్ గా ఉంటుందండి అండ్ సైంటిఫిక్ పర్పస్ మాత్రమే ఇది యూజ్ చేస్తాం. సో ఈ జనరేషన్స్ లో మనం ఇన్వెంట్ చేసిన మెషిన్స్ ఇది. సో నెక్స్ట్ గోయింగ్ టు థర్డ్ జనరేషన్. ఇందులో థర్డ్ జనరేషన్ ఒకసారి చూద్దామండి. సో దిస్ ఇస్ ద థర్డ్ జనరేషన్. ఈ థర్డ్ జనరేషన్ లో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇట్స్ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1964. 1964 లో థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ జనరేషన్ లో వాక్యూమ్ ట్యూబ్స్ తో స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ట్రాన్సిస్టర్స్ కి రీప్లేస్ చేసాం. ఇప్పుడు హైలీ ఎక్విప్డ్ చిప్ అండి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటాం. ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఏంటి అంటే దీన్ని మనం చిప్స్ అని కూడా మనం పిలుస్తాం. మెయిన్ గా ఏ సింగిల్ IC హ్యాస్ మెనీ ట్రాన్సిస్టర్స్, రిజిస్టర్స్ అండ్ కెపాసిటర్స్ బిల్ట్ ఆన్ ఏ సింగిల్ స్లైస్ సిలికాన్ చిప్. అంటే చిప్ అనేది అక్కడ ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఐసీని ఏమంటాం అంటే ఒక సిలికాన్ చిప్ మీద ఈ IC అనేది చిప్ అనేది అటాచ్ అయి ఉంటుందండి. అదేంటో ఒకసారి మీకు చూపిస్తాను, ఆ ఇమేజ్ కూడా చూపిస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ఇది IC ఒక ఇమేజ్ అండి. దీన్ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ IC అంటాం దీన్ని. ఈ ICని మనం దీనిలో వాడేవాళ్ళం, థర్డ్ జనరేషన్ లో మనం వాడేవాళ్ళం. దీని వల్ల ఏమయ్యేదంటే compared to first second generations, the size of the computer is decreased and the electric power consumption also decreased and next speed also increased. These all are the advantages of the third generation. నెక్స్ట్ ఇంకా ఏం చూసుకుంటామంటే ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్ ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్ సచ్ యాజ్ బేసిక్ వాజ్ డెవలప్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. బేసిక్ అంటే చూడండి ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్. బేసిక్ అంటే ఏంటో ఒకసారి చూసుకుందాం. ఇది థర్డ్ జనరేషన్.
ఈ థర్డ్ జనరేషన్ లో వచ్చేసరికి చెప్పాను కదా ఇప్పుడు స్టార్ట్ అయింది 1964 లో స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ ఇక్కడ ఏం యూజ్ చేసామంటే ఐసీస్ యూజ్ చేసాం. ఐసీస్, ఈ ఐసీస్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ యూజ్ చేసి మనం సిస్టమ్ స్పీడ్ ని ఇంక్రీజ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ ఇక్కడ డెవలప్ చేసాం. ఏ లాంగ్వేజ్ అంటే అది బేసిక్ అంతా ఉంది. బేసిక్ అంటే ఏంటో చూద్దాం చూడండి. బేసిక్ ఈజ్ నథింగ్ బట్ బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్ అంటా ఉంది. సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ చూడండి ఏమంటాం. హై లెవెల్ లాంగ్వేజ్ ఇక్కడ డెవలప్ చేసింది ఏంటి బేసిక్. బేసిక్ ఏమంటాం ఫుల్ అబ్రివేషన్ బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్ అంటామండి. ఇది ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్ దట్ ఈస్ డెవలప్డ్ ఇన్ ద థర్డ్ జనరేషన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం థర్డ్ జనరేషన్ లో డెవలప్ చేసిన కొన్ని కంప్యూటర్స్ మెషిన్స్ ఉన్నాయండి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ చూడండి కిందన IBM 360 ఇక్కడ డెవలప్ చేసింది ఏంటి IBM 360 ఒకటి, IBM 370 అండ్ ICL 1900 అండ్ VAX 750. ఇవన్నీ కూడా ఈ థర్డ్ జనరేషన్ లో మనం డెవలప్ చేసాం. ఇందులో ఏంటంటే ఒక గ్రాడ్యువల్ గా కంపేర్ టు జస్ట్ మినిట్. ఓకే మ్యామ్. నాగశేఖర్ గారు కెన్ యూ హియర్ మీ? ఓకే నాగశేఖర్ గారు. మ్యామ్ నాగశేఖర్ కి నేను పోస్ట్ ఇచ్చాను. ఇచ్చారా? ఇచ్చాను మ్యామ్. ఓకే సార్, ఓకే కంటిన్యూ. సో ఇక్కడ మనం చెప్పాను కదా ఈ థర్డ్ జనరేషన్ లో మనం ఇక్కడ ఏంటి ఏ మెషిన్స్ ని ఇన్వెంట్ చేసామంటే ఈ 4 మెషిన్స్ IBM 360, IBM 370 అండ్ ICL 1900 అండ్ VAX 750. ఈ మెషిన్స్ ని మనం ఈ జనరేషన్ లో ఇన్వెంట్ చేసామండి. నెక్స్ట్ మెయిన్ అడ్వాంటేజ్ ఆల్రెడీ చెప్పాను కదా, computers of the generations were small in size, low cost, large memory and processing speed is very high compared to first and second generations. And next going to fourth generation. In this fourth generation, the fourth generation computers are started around 1975. ఇప్పుడండి 1975 లో మనం ఈ ఫోర్త్ జనరేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ ఈ జనరేషన్ లో మనం ఏం యూజ్ చేసాం, ఫస్ట్ జనరేషన్ లో చెప్పాం కదా, ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. వాక్యూమ్ ట్యూబ్స్, నెక్స్ట్ సెకండ్ జనరేషన్ ట్రాన్సిస్టర్స్, థర్డ్ జనరేషన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ జనరేషన్ ఇక్కడ ఏం యూజ్ చేసామంటే లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేది ఈ ఫోర్త్ జనరేషన్ లో మనం యూజ్ చేసాం. దీని వల్ల ఏంటి అంటే ఒకసారి చెప్తాను చూడండి. దీస్ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ built on a single silicon chip called microprocessor. చూడండి ఇక్కడ ఏం యూజ్ చేసాం, లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ మెయిన్ ఏంటంటాం దాన్ని మైక్రో ప్రాసెసర్స్ అంటామండి. ఆ మైక్రో ప్రాసెసర్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు ప్లేస్ కంప్యూటర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఆన్ సింగిల్ చిప్. అంటే ఏంటి అంటే మనకి ఈ మైక్రో ప్రాసెసర్ వల్ల చాలా అంటే దానికి స్టోరేజ్ కెపాసిటీ కంపేర్ టు ఆల్ ద డివైసెస్ ఇప్పటి వరకు మనం యూజ్ చేసిన అన్నిటిలో పోల్చుకుంటే మైక్రో ప్రాసెసర్ అనేది బెస్ట్ అండి. అది ఏంటంటే స్పీడ్ లో, మెమరీ కెపాసిటీలో అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కన్జంప్షన్ లో అన్నిట్లో కూడా చాలా బెస్ట్. సో దీనికోసం మైక్రో ప్రాసెసర్ అనేది ఇందులో పెట్టడం జరిగింది. దీనివల్ల సైజ్ కూడా చాలా డిక్రీజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ కేమ్ టు అది ఎలా అంటే మనకి పెద్ద రూమ్ సైజ్ లో ఉండేది ఒక టేబుల్ మీదకి వచ్చేసింది. మనం పాత రోజుల్లో చూసేవాళ్ళం కదా CRT మానిటర్స్, అంత సైజ్ వచ్చేసింది. ఇది మనం ఫోర్త్ జనరేషన్ లో ఉంటుంది. అండ్ ఈ ఫోర్త్ జనరేషన్ లో ఈ మైక్రో ప్రాసెసర్స్ తో కాకుండా అండ్ ఇట్ ఈస్ రీప్లేస్డ్ విత్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. చెప్పాను కదా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వాడేవారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైంది, లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఈస్ రీప్లేస్డ్ విత్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. సో దిస్ ఈస్ ద ఫోర్త్ జనరేషన్. అండ్ నెక్స్ట్ గోయింగ్ టు ఫిఫ్త్ జనరేషన్. This is the last generation. Present we are in this generation. This is around 1990s లో ఈ జనరేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. అండ్ మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ జనరేషన్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇది ఎలా అంటే
అండ్ ఇంకోటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీయే కాకుండా మీకు తెలుసు టచ్ స్క్రీన్స్ అండ్ మెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే బేసిక్ గా కంప్యూటర్ అనేది వితౌట్ హెల్ప్ ఆఫ్ ద హ్యూమన్ ఇట్ కాంట్ రన్. మనం కంప్యూటర్ అనేది మనిషి సహాయం లేకుండా పని చేయలేదండి, ఎందుకంటే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే ప్రాసెస్ చేస్తుంది. అండ్ మనం ఎలా ప్రాసెస్ చేయాలో ఫార్ములా అప్లై చేస్తేనే అది ఆ ఫార్ములా బేస్ చేసుకొని రన్ అవుతుంది. అంతేగాని బాబు సార్ మేడం కేఎన్ఎల్ హరితకి హాస్ట్ ఇవ్వరా? మ్యామ్ నాగశేఖర్ ఆల్రెడీ ఉన్నారు కదా. తనే కేఎన్ఎల్ హరిత లాగిన్ తో వచ్చారు, ఒకసారి హాస్ట్ ఇవ్వండి. నేను నాగశేఖర్కి ఆల్రెడీ పోస్ట్ ఇచ్చేసాను మేడం. లేదు అది అవ్వట్లేదు, ఒకసారి కేఎన్ఎల్ హరిత హాస్ట్ ఇమ్మని చెప్పారు. మేడం నాగశేఖర్ ముందు అక్కడ నాగశేఖర్ వడలా ఉంది కదా, దాని ముందు లాగౌట్ చేయండి మేడం. అప్పుడు నాకు రిట్రైవ్ అవుతుంది, నా కంప్లీట్ నేను హోస్ట్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను రీక్లైమ్ చేసుకున్నాను. ఇంకోసారి కేఎల్ హరితకి ఇస్తాను చూడండి. ఓకే, కో హోస్ట్ గా చేశాను మేడం, కొద్దిగా చూడండి. ఓకే, కేఎన్ఎల్ హరితనా? అవును మేడం. సో దీస్ ఆర్ ద జనరేషన్స్ as we discussed. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండి. ఈ టైప్స్ ఆఫ్ ఈ జనరేషన్ లో మెయిన్ చెప్పడం పాయింట్ మర్చిపోయాను. ఇందులో ఏంటంటే ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది ఇంపార్టెంట్ థింగ్ అండి 5th జనరేషన్ లో. వాట్ ఈస్ ప్యారలల్ ప్రాసెసింగ్? ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఏం కాదండి, మనం ఇచ్చిన ఒక గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం ఇస్తే ఒక కంప్యూటర్ కి ఇస్తే ఆ కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఆ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని డివైడ్ చేసుకొని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కొన్ని మిగతా మైక్రో ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటాయండి. అప్పుడు ఏం చేస్తుంది, ఒక గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ డివైడ్ చేసి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్స్ ని కొన్ని గ్రూప్ గా ఒక మైక్రో ప్రాసెసర్ ఇస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఒకేసారి అన్ని ఇన్స్ట్రక్షన్స్ సాల్వ్ చేయడం కన్నా అక్కడ డివైడ్ చేసుకొని టాస్క్ డివైడ్ చేసి మనం మైక్రో ప్రాసెసర్స్ కి ఇవ్వడం వల్ల మన అవుట్పుట్ కూడా ఫాస్ట్ గా వస్తుంది. సో అందువల్ల ఇక్కడ ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది ఇక్కడ పెర్ఫార్మ్ చేయగలుగుతుంది ఈ 5th జనరేషన్ లో. ఓకే, దిస్ ఈస్ జనరేషన్స్ ఆఫ్ ద కంప్యూటర్. నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ కంప్యూటర్ గురించి తెలుసుకుందామండి. ఇక్కడ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ అంటే ఏంటంటే మనం డిఫరెంట్ జనరేషన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది మనకి ఎవాల్యూట్ అవుతూ వచ్చింది, చేంజెస్ అవుతూ వచ్చింది. సో ఆ టైప్స్ ఏంటో చూద్దాం. మెయిన్ గా ఫస్ట్ వన్ ఈస్ మైక్రో కంప్యూటర్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ పర్సనల్ కంప్యూటర్. మైక్రో కంప్యూటర్ మనం ఏమంటాం, పర్సనల్ కంప్యూటర్ అని కూడా అంటామండి. అండ్ ఈ మైక్రో కంప్యూటర్ అనేది మనం జనరల్ పర్పస్ కంప్యూటర్ గా వాడతాం. ఒక ఇండివిజువల్ యూజ్ పర్పస్ మనం వాడతాం దీన్ని. అండ్ దీనిలో ఏంటంటే చూడండి, అక్కడ కింద మీకు చూపిస్తున్నాను మైక్రో కంప్యూటర్. దీన్ని ల్యాప్టాప్స్ ని డెస్క్టాప్స్ ని పాత రోజుల్లో అలా ఉండేదండి మైక్రో కంప్యూటర్. మనకి ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మైక్రో కంప్యూటర్స్. నెక్స్ట్, దే ఆర్ ద సూటబుల్ ఫర్ పర్సనల్ వర్క్. మనకి పర్సనల్ వర్క్స్ ఉంటాయి కదండి. మేక్ అన్ అసైన్మెంట్ చేయడం కానీ, లేకపోతే మూవీస్ వాచ్ చేయడం, లేకపోతే ఏదైనా మన వర్క్ ఆఫీస్లో ఉండే వర్క్ ని దాని మీద పెర్ఫార్మ్ చేయడం, ఇలా మనం మైక్రో కంప్యూటర్ అనేది యూజ్ అవుతుంది.
సో మైక్రో కంప్యూటర్ గురించి అదండి. నెక్స్ట్ గోయింగ్ టు మినీ కంప్యూటర్. మనకి ఏంటంటే మినీ కంప్యూటర్ అండి, టైప్స్ ఆఫ్ కంప్యూటర్ సెకండ్ టైప్ ఇది మినీ కంప్యూటర్ అంటాం. ఈ మినీ కంప్యూటర్ అనేది ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మిడీ సైజ్ మల్టీ ప్రాసెసింగ్ కంప్యూటర్. దీన్ని ఏమంటామండి, మిడీ సైజ్ మల్టీ ప్రాసెసింగ్ కంప్యూటర్. ఇందులో ఎందుకు అంటే మల్టీ ప్రాసెసింగ్ అన్నామంటే చెప్తాను చూడండి. అంటే ఐ మీన్ ఇట్ సపోర్ట్స్ 4 to 200 యూజర్స్ అట్ వన్ టైం. ఎలా అంటే ఒకేసారి 4 to 200 యూజర్స్ కెన్ యాక్సెస్ ద మినీ కంప్యూటర్. అది ఏంటి అంటే ఒక మినీ కంప్యూటర్ ఉంటుందండి, దాంతో మనం నార్మల్ మైక్రో కంప్యూటర్ తో 4 to 200 యూజర్స్ అనే వాళ్ళు ఆ మినీ కంప్యూటర్ ని యాక్సెస్ చేయొచ్చు. దాన్నే మనం మల్టీ ప్రాసెసింగ్ కంప్యూటర్ అంటామండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మినీ కంప్యూటర్ అనేది జస్ట్ ఎ మినిట్, మినీ కంప్యూటర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇన్స్టిట్యూట్స్ లో యూజ్ చేస్తాం అండ్ డిపార్ట్మెంట్స్ లో. దేనికోసం అంటే బిల్డింగ్ కోసం, అకౌంటింగ్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కోసం, వీటన్నిటికీ కోసం మనం మినీ కంప్యూటర్ అనేది యూజ్ చేస్తాం. చూడండి గోల్డెన్ డేస్ లో మినీ కంప్యూటర్ అనేది అలా ఉండేది. ఇది మినీ కంప్యూటర్ గురించి. అండ్ నెక్స్ట్ గోయింగ్ టు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అంటే ఏంటో చూడండి. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఆర్ డిజైన్డ్ టు సపోర్ట్ హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ సైమల్టేనియస్లీ. ఇక్కడ మినీ కంప్యూటర్ అనేది 4 to 200 యూజర్స్ మాత్రమే అది అట్ ద సేమ్ టైం అక్కడ కమ్యూనికేట్ చేయగలదు. కానీ ఇక్కడ ఏంటంటే మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ని మనకి అట్ ఏ టైం సపోర్ట్ చేయగలదండి. మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ని సపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాసెసింగ్ స్పీడ్ కూడా అలానే స్పీడ్ గా హైలో ఉంటుందండి. అండ్ నెక్స్ట్ దీన్ని ఏమంటామంటే సెంట్రలైజ్డ్ డేటాబేస్ కింద వాడతామండి. బేసిక్ గా మనం డేటాబేస్ యూజ్ చేసేటప్పుడు డేటాబేస్ సర్వర్స్ ఉంటాయి కదండి, ఆ సర్వర్స్ లో యూజ్ చేసేదే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే బ్యాంకింగ్ సెక్టర్ లో ఉంటుందండి. ఎందుకంటే మనం